నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన ఒక ఫోర్ అంటే నియర్లీ ఒక 3.5 years పైన అవుతుంది. సో నాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చింది వెంకట్ సార్. సో వెంకట్ సార్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో దీన్ని ముందుకు తీసుకెళ్లే ముందు నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు, నేను ఒక హెల్త్ అడ్వైజర్ ని. పాస్ట్ ఒక 15 years గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా కొన్ని హెల్త్ కి సంబంధించిన థెరపీస్ నేర్చుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ నేను టోటల్ గా మాట్లాడేది ఏంటంటే, నాకు ఈ ఆపర్చునిటీ ఎలా అంటే లైక్ నేను ఎలా అర్థం చేసుకున్నాను, నాకు ఏ విధంగా ఉపయోగపడింది అనేది నా ప్రాస్పెక్టివ్ నేను మీ ముందు పెట్టబోతున్నా. రైట్. సో దీంట్లో ఎక్కడా కూడా మనం ఏది క్లెయిమ్ చెయ్యము. డిసీజెస్ పరంగా కానీ లేదంటే వెల్త్ పరంగా కానీ ఏది మన క్లెయిమ్స్ కాదు. ఇవి ఏంటంటే ఒకరికి అంటే నేను వాడినందుకు ఆర్ నేను చేసుకున్నందుకు నాకు వచ్చిన బెనిఫిట్ ని నేను మీతో ఇవాళ ఇక్కడ షేర్ చేసుకోబోతున్నా. రైట్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఏది కూడా మన డిస్క్లైమర్స్ కాదు. ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది అనేది కాదు. సో నాకు జరిగింది నేను మీతో షేర్ చేసుకోవడం, నా ఒపీనియన్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఎవరు కూడా దీన్ని కాంక్రీట్ గా సుధీర్కి జరిగింది కాబట్టి నాకు కూడా ఇలానే జరగాలి అనేది రూల్స్ ఎవరు పెట్టుకోకూడదు. అలా ఎక్కడ జరగదు. సో దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. సో దాన్ని నాకు ఎలా ఉపయోగించుకున్నాను, నా ఫ్యామిలీకి ఇది ఎలా ఉపయోగపడింది, అండ్ నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి దీనివల్ల ఏం బెనిఫిట్ జరిగింది అనేది కూడా ఇక్కడ క్లుప్తంగా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. సో దాన్ని యూజ్ చేసుకొని ఒక ఎక్స్పీరియన్స్ గా మీరు తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఫైన్. వెంకట్ సార్, విత్ యువర్ పర్మిషన్ షల్ ఐ స్టార్ట్? yes sir, షేర్ చేయండి సార్ స్క్రీన్. రైట్. కొంచెం స్క్రీన్ షేర్ చేసుకుందాం. ఈ సైడ్ మీకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్, ఈ సైడ్ లో. అవునా? అదే. ఇస్ ఇట్ ఓకే? రైట్ క్లియర్. స్క్రీన్ కనపడుతుందా సార్? Yes sir, yes sir. Clear. Yes sir, Fine. perfect. So once again, welcome to eBiotorium. మనం ఇవాళ హెల్త్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని చూడబోతున్నాము eBiotorium కంపెనీ నుంచి. సో కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తున్నారు అనే దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్. సో ఇక్కడ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇందాక చెప్పినట్టుగా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే. ఇది ఎక్కడ కూడా క్లెయిమ్స్ మనం చేయట్లేదు. కంపెనీ కూడా అదే చాలా క్లియర్ గా చెప్తుంది. ఎక్కడ కూడా ఇది మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ ని మనం రీప్లేస్ చేయట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ కి మనం ఆల్టర్నేటివ్, అంటే దానికి సపోర్టివ్ గా, ఇది ఆల్టర్నేటివ్ గా సపోర్టివ్ గా మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. సో ఎక్కడ కూడా 100% మేము మెడిసిన్ ని ఆపేయాలి, ఆ మెడిసిన్ కి ప్రత్యామ్నాయం ఇది అని కాదు. మీరు ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోయే సెషన్ లో, ఇప్పుడు రాబోయే ఒక 1/2 hour 45 minutes నేను ఏదైతే డిస్కస్ చేయబోతున్నానో, సో దాంట్లో ఎక్కడైనా డిసీజ్ అనే పదం వచ్చింది అని అంటే ఆ డిసీజ్ కి ఏదైతే మెడిసిన్ ఆ ట్రీట్మెంట్ జరుగుతుందో దానికి సపోర్టివ్ గా మాత్రమే దీన్ని వాడుకోవాలి. అంతేగాని దానికి ఆల్టర్నేటివ్ కాదు. మీరు ప్రెసెంట్ గా ఏదైనా హెల్త్ ఎలిమెంట్ తోనే ఉంటే కనుక, సో ఆ డిసీజ్ కి ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ లాగా, అంటే అది ఆపేసి ఇది వాడాలి కంప్లీట్ గా అన్నట్టుగా అయితే కాదు. రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. కంపెనీ కూడా అదే డిస్క్లైమర్ చెప్తుంది. రైట్. అండ్ మనం మాట్లాడుకోబోయే కంపెనీ కూడా ఎలాంటిది అని అంటే, ఈ కంపెనీకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఒక మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ ని ఆల్మోస్ట్ ఒక 80 feet హైట్ వరకు, అంటే 80 feet మ్యాట్రెస్ ని తయారు చేసిన ఏకైక కంపెనీ అనమాట. అండ్ చాలా మంది దీన్ని ఎలా క్లెయిమ్ చేస్తారు అని అంటే, మా ప్రోడక్ట్ వాడడం వల్ల జనాలకి బాగా మంచి జరిగింది, అందుకని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారని చెప్తారు. అలా కాదు. సో మనం మ్యాట్రెస్ తయారు చేసే కంపెనీ మనది. ఈ కంపెనీలో ఏదైతే మ్యాట్రెస్ తయారు చేస్తారో అలాంటి మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ లో ఒక 80 feet హైట్ వరకు చేయడం జరిగింది. అందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది అనమాట. సో ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిన ఒక కంపెనీలో మనం అసోసియేట్ అవ్వబోతున్నాం. ఆర్ కొంతమంది అయ్యి ఉన్నారు, నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను. సో ఆ కంపెనీ మనకి రాబోయే బెనిఫిట్స్ ఏవైతే అంటే నేను చెప్పబోతున్నా అవన్నీ మనకి ఇస్తుంది. ఎలా ఇస్తుంది ఏంటో కూడా తెలుసుకుందాం. రైట్. సో వీఆర్ ఇంటూ ఏ కంపెనీ విచ్ ఈస్ హోల్డింగ్ ఏ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అండ్ ఈ కంపెనీ ప్రొఫైల్ లాగా తీసుకుంటే కనుక ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే, మన కంపెనీ ముంబైలో ఉంది. ముంబై థానే జిల్లాలో ఉంది.
అండ్ ఒక 1 lakh square feet కంపెనీ అన్నమాట మనది. 6 floor స్ట్రక్చర్ తో ఉన్న ఆర్గనైజేషన్ మనది. సో ఎవరైనా కావాలనుకుంటే కూడా వెళ్ళి విజిట్ కూడా చేయొచ్చు. సో మేము కూడా 2022 డిసెంబర్లో వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి కంపెనీని విజిట్ చేసి ఆ స్ట్రక్చర్స్ ని, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని, ఎండి గారిని, అక్కడ ఏదైతే కంపెనీ ప్రాక్టీసెస్ చేస్తుందో అవన్నీ చూసిన తర్వాత డెసిజన్ తీసుకొని మేము ఈ కంపెనీలో ముందుకు వెళ్ళడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. మీరు కూడా వెళ్ళాలనుకోండి, ఈ కంపెనీని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న బిల్డింగ్ ని మీరు వెళ్ళి చూడొచ్చు. పర్సనల్ గా డెసిజన్ తీసుకోవడానికి మీకు ఈ ఒక్క స్టెప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే మాకు కానీ ఇక్కడ చాలా మంది ఇక్కడ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఉపయోగపడింది. సో ఒక నిర్ణయం తీసుకోవడానికి. సో ఏదో గాలి మాటలు చెప్తుంటే చాలా కంపెనీలు ఎట్లా ఉంటాయంటే, వస్తున్న మాది అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్తూ ఉంటే వెళ్ళి చూడడానికి అవకాశం కూడా ఉండదు. కొన్ని కంపెనీలు ఉంటాయి, అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా కంపెనీస్ ఉంటాయి. సో వాటి గురించి మన కంపెనీ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడతారు, ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉందని ఏదో ఉందని చెప్తూ ఉంటారు, కానీ అక్కడికి వెళ్ళి చూసే అవకాశం ఉండదు. కానీ ఈ బయోటోరియంలో ఎలా అంటే మనకు ఆ ఫెసిలిటీ ఇచ్చారు. ఏ వ్యక్తి అయినా కానీ సరే ఈ బయోటోరియంలో జాయిన్ అయినాడు అని అంటే కనుక, ఆ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఒక ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీరు వెళ్ళొచ్చు, అవ్వకుండా ఉంటే. అయితే కనుక ఎవరైనా కానీ సరే తన ఐడిని తీసుకొని, తనకి ఏదైతే రిజిస్టర్ ఐడి ఉంటుందో ఆ ఐడి చూపించుకొని అక్కడ మనము లోపలికి ఎంట్రీ వెళ్ళి కంపెనీని తరోగా చెక్ చేసుకొని ఎండి గారితో కూడా కలిసి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకొని కంపెనీలో మీ యొక్క లైక్ ఫ్యూచర్ ని ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఫైనాన్షియల్ వెల్త్ కోసం చేయాలి అనుకునే వాళ్ళు ఈ ఒక్క స్టెప్ మాత్రం ఖచ్చితంగా చేయాలని నేను అంటాను, రైట్? లేదు మాకు కేవలం హెల్తే కావాలి అని అనుకుంటే నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే ప్రోడక్ట్ గురించి తెలుసుకొని అర్థం చేసుకొని ఆ ప్రోడక్ట్ ని మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఫైన్. సో ఇప్పుడు మనము కంపెనీ విజన్ అండ్ మిషన్ లోకి వెళ్దాం. కంపెనీ విజన్ ఆరోగ్యాన్ని ఇవ్వడం, మిషన్ ఆదాయాన్ని తయారు చేయించడం. సో స్వామికారం స్వకార్యం అంటా నేను. సో నేను నా హెల్త్ ని బాగా చేసుకుంటూ నా వెల్త్ ని కూడా డెవలప్ చేసుకున్నా. అలానే నేను ఎదుటివాడికి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ వాళ్ళ ఆదాయాన్ని గురించి కూడా నేను మాట్లాడే ఒక ఏకైక అవకాశం అనమాట. హెల్త్ అండ్ వెల్త్ అంట మన మిషనే అది. మన హెల్త్ ని ఇస్తున్నాం, అట్ ద సేమ్ టైం వెల్త్ ని కూడా ఇస్తున్నాం. మనం ఓన్లీ హెల్త్ ఇచ్చాము, వెల్త్ ని ఇవ్వలేకపోయాం అనుకోండి, అతని దగ్గర ఉన్న వెల్త్ ఖర్చు అయిపోతుంది. కాబట్టి మన దగ్గర ఆపర్చునిటీలో హెల్త్ ని తీసుకుంటూ అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా వెల్త్ ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఈ యొక్క యూఎస్పీని మనం యూజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు, రైట్? సో హెల్త్ అనగానే మనకు జనరల్ గా గుర్తొచ్చేది ఏంటి? మెడిసిన్స్. అందరం ఎక్కడైనా చూస్తాం, మందులు చూస్తాం. ఏ సందర్భాల్లో వాడతాము? ఇక్కడ చూస్తుంటే స్క్రీన్ లో చూస్తే గనక రకరకాల బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, అంటే యు నేమ్ ద డిసీజ్. కొన్ని ఇక్కడ స్క్రీన్ లో పెట్టలేకపోయి ఉండొచ్చు మేము, అంటే అన్ని రకాల రోగాలు బయట మార్కెట్ లో ఉన్నాయి. దాదాపుగా 200 రకాల కంటే ఎక్కువ రోగాలు ఉన్నాయని చెప్పి మనం మార్కెట్ లో వింటూనే ఉంటాం. కానీ లాజిక్ ఏమనంటే, మనిషి శరీరంలో ఉన్నదేమో 78 అవయవాలు అంటాం, కానీ రోగాలు ఎన్ని ఉన్నాయి? కెన్ ఎనీవన్ ఆన్సర్? 78 ఆర్గాన్స్ ఉన్నాయని చెప్పి అంటాం మనము, కానీ రోగాలు ఎన్ని ఉన్నాయండి? రోగాలు 200 కంటే ఎక్కువ ఉన్నాయి సార్. చాలా ఉన్నాయి. కదా? సో చాలా రకాల రోగాలు ఉన్నాయి, కానీ మన శరీరంలో అవయవాలు మాత్రం 78 ఉన్నాయి. మరి 78 అవయవాలకి 200 రోగాలంటే ఎట్లా? నేనేమో ఒక వ్యక్తినే, సుధీర్ అంటారు నా పేరు, కానీ నా పేరు నాకు ఐడెంటిటీ ఒకటే, నన్ను ఒక వ్యక్తిగానే గుర్తుపడుతున్నారు. అలాగా మన ఆర్గాన్, కన్ను ఒక ఆర్గాన్ అనుకుంటే కన్నుకు 4-5 రకాల రోగాలు ఉన్నాయి, హార్ట్కి 4-5 రకాలు వస్తున్నాయి, లేదంటే కిడ్నీకి 2-3 రకాలు వస్తున్నాయి. అట్లా రకరకాలుగా తీసుకుంటే ఎన్నో రకాల రోగాలు మనిషికి, అంటే వాటికి ముద్దు పేర్లు అని చెప్పొచ్చు అనమాట. ప్రతి ఒక్క ఆర్గాన్కి ఒక ముద్దు పేరు అంటూ ఉంది. అట్లా 4-5 ముద్దు పేర్లు ఉన్నాయి. సో ఉన్న 78 అవయవాలకి 200 కంటే ఎక్కువ రోగాలు తయారవుతున్నాయి. సో ఈ ఇండస్ట్రీ ఎలా తయారైపోయిందని అంటే, ఆ పేర్లు చెప్పి భయపెట్టించేస్తున్నారు. రకరకాల పేర్లు చెప్తారు దానికి. అంటే ఒక ఇంత పెద్ద రోగం పేరు చెప్పంగానే అమ్మో ఏదో కొత్తగా అనుకుంటారు, కానీ అది చూస్తే అది కడుపు నొప్పో కాలు నొప్పో వస్తుంది. సో అలాగా రకరకాల రోగాలు ప్రతి ఇంట్లో ఉన్నాయి. సో ఈ రోగాల నుంచి మనం బయటపడడానికి ఏం చేస్తున్నాము? సింపుల్ గా వీటి మీద డిపెండ్ అవుతున్నాం. ఇక్కడ ఎవరైనా ఒక ఇల్లు ఉందా? ఎవరిదైనా ఒక ఇల్లు ఉందా? ఇట్లాంటి మెడిసిన్స్ వాడని ఫ్యామిలీ అంటూ ఏదన్నా ఉందా మనకి? ఐ హోప్ ఎక్కడ ఉండకపోవచ్చు, అవునా కదా? సో ప్రతి ఇంట్లో ఈ మెడిసిన్స్ అనేవి వాడుతూనే ఉన్నారు. మెడిసిన్స్ వాడని ఇల్లు ఎక్కడ కనపడకుండా ఉండే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. ఏ ఇంట్లోకి వెళ్ళినా కానీ సరే తెలుసో తెలియకో, అవసరం ఉండో ఎమర్జెన్సీ కేసులను ఈ డ్రగ్స్ మీద మనం డిపెండ్ అవుతూనే ఉన్నాం.
ఎక్కడైనా కానీ సరే ఒక డెవలప్డ్ కంట్రీలో కానీ చూసారని అంటే కనుక డ్రగ్ వాడాలి అని అంటే ఖచ్చితంగా ఒక ప్రిస్క్రిప్షన్ అనేది ఉండాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ అసలు ఇవ్వనేయకూడదు. కానీ మన భారతదేశంలో ఎలా అంటే వెళ్ళి ఏ మెడికల్ షాప్ లోకి వెళ్ళి మాట్లాడిన వెంటనే మనకి ఏది కావాలన్నా కానీ సరే వాడు డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మెడిసిన్ తీసేసుకుంటుంటారు, విచ్ ఇస్ 100% రాంగ్. మనం ఏం చేస్తాము, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి క్యూలో ఉండి టైము డేట్ అంటే అపాయింట్మెంట్ తీసుకొని ఇవన్నీ ఫిక్స్ చేసే బదులు డైరెక్ట్ గా మన ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళంగానే కడుపు నొప్పి అనగానే ఒక టాబ్లెట్ ఇచ్చేసాడు, వేసుకొని వెళ్ళిపోతాం. అంతేగాని ఆ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది, ఈ మెడిసిన్ ఎందుకు వాడాలి అని డయాగ్నోస్ చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. యాజ్ మెడికల్ సైన్స్ పరంగా, మెడికల్ లా పరంగా ఈ పని ఏదైతే చేస్తున్నామో చాలా తప్పు అనమాట, క్రైమ్ అది. అలా చేయడానికి వీలు లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇలా చేసేస్తున్నాం కూడా. అలా కాకుండా జెన్యున్ గా వెళ్ళిన వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్నారు అని అంటే ఇంకా లైఫ్ టైం వాడుతూనే ఉన్నారు. సో ఇప్పటి వరకు ఏదైనా డిసీజ్ వచ్చి మేము ఒక మెడిసిన్ స్టార్ట్ చేసాము కానీ అది కొన్ని రోజుల తర్వాత ఆపేసాము అనే కేసులు మీరు ఎక్కడైనా చూసి ఉండొచ్చా? చూస్తున్నారా? అది చూడబోతున్నారా? ఎక్కడా లేదు, అవునా కదా? No, sir. సో ఇప్పుడు Yes, ఒకసారి sir. బీపీ వచ్చిందని అనుకోండి, అతను చివరికి శ్వాస తీసుకునేంత వరకు బీపీకి మెడిసిన్ వాడాలి అని అంటారు. అదే థైరాయిడ్ వచ్చింది అనుకోండి అదే పరిస్థితి, షుగర్ వచ్చింది అనుకోండి అదే పరిస్థితి, మోకాళ్ళ నొప్పులు వస్తే అదే పరిస్థితి, ఆరు నరాల బలహీనత వచ్చిందనుకో అదే పరిస్థితి, ఎసిడిటీ వచ్చిందనుకో అదే పరిస్థితి. యూ నేమ్ ద డిసీజ్, కండిషన్ ఇస్ సేమ్. ఒకసారి మెడిసిన్ ఒక డిజార్డర్ కి స్టార్ట్ అయ్యింది అని అంటే అది త్రూ అవుట్ ది లైఫ్ వాడుతూనే ఉండేటట్టుగా ఉంటది. ఒకవేళ ఏదైనా కొన్ని కారణాలలో ఒక డిసీజ్ తగ్గింది అని అంటే ఈ మెడిసిన్ ఏం చేస్తుంది, అది పోతూ పోతూ ఇంకొక డిసీజ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. డాక్టర్ గారిని అడిగితే ఆయన ఏం చెప్తారు, మీరు పలానా మెడిసిన్ చాలా రోజులు వాడడం జరిగింది, దాని ప్రభావం వల్ల మీకు ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయింది అని అంటాడు. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, డబ్బులు ఇచ్చి మెడిసిన్ రూపంలో ఇంకొక రోగాన్ని కూడా కొనుక్కుంటున్నాము అని అంటాను నేను. సో ఇట్లాంటి లైఫ్ స్టైల్ నుంచి బయటికి ఎందుకు వస్తుంది అనే విషయం మనకు తెలియాలి, అవునా కదా? సో ఈ మెడిసిన్ వాడుకునే పరిస్థితి మనకు ఎందుకు వచ్చింది అని తెలియాలి. సో అలా తెలియాలి అని అంటే మన శరీరంలో ఏవైతే అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలకి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందని తీసుకుంటే కనుక ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఉంది చూడండి, చెట్టు లాగా చూపించి దానికి రూట్స్ ఏవైతే చూపిస్తున్నారో, సో అదే విధంగా మనిషికి కూడా నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ నాడీ వ్యవస్థ మన బ్లడ్ లో సర్క్యులేషన్ అంటే మన బాడీలో సర్క్యులేషన్ ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ సర్క్యులేషన్ ఎప్పుడైతే ప్రాపర్ గా ఉంటుందో, ఇందాక మొదట్లో మాట్లాడుకున్నట్టుగా బాడీలో ఎన్ని ఆర్గాన్స్ అయితే ఉన్నాయో ఆ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా అందాల్సిన బ్లడ్ ఫ్లో ప్రాపర్ గా అందుతుంది. అలా అందనప్పుడు మన బాడీలో రకరకాల డిసీజెస్ డెవలప్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఆ కంపారిజన్ కోసం మనం ఇక్కడ చిన్న డయాగ్రామ్ తోటి సేమ్ అదే విధంగా మన కింద బాడీని కూడా మనం ఇక్కడ చూపిస్తున్నాము. నర్వస్ సిస్టమ్ ఎలా ఉంది, దానివల్ల ఏ ఆర్గాన్ కి ఎలా వెళ్తుందని చిన్న డయాగ్రామ్ పరంగా మీకు అర్థం కావాలని ఇలా ఒకటి చిన్న స్క్రీన్ చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ సారీ, సో ఇక్కడ మనం అనుకున్నాం కదా, మన ప్లాంట్ తో మనం కంపేర్ చేసుకున్నాం. సో మొక్క అనే దానికి ఏదైతే ఓపెన్ ఎయిర్ లో ఒక ఓపెన్ ఎన్విరాన్మెంట్ లో ఒక చెట్టు ఉందో ఆ చెట్టు అన్ని రకాల వాతావరణానికి ఎక్స్పోజ్ అయి ఉంటది. మనము చలికాలం రాగానే మనకు ఒక ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎండాకాలం అంటే చలికాలం పోయి ఇంకొక సీజన్ రాగానే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది క్లైమేట్ చేంజ్ కి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక స్ప్రింగ్ సీజన్ రాగానే మళ్ళీ ఎన్విరాన్మెంట్ చేంజ్ కాగానే బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి. కానీ ఏదైతే ప్లాంట్ ఉందో అది బయటనే ఉంటది. ఆ ప్లాంట్ కి ఎండాకాలం అయినా కానీ దగ్గు జలుబు రాదు, చలికాలం కూడా దగ్గు జలుబు రాదు, జ్వరం రాదు. ఎండాకాలం అంటే వేరే సీజన్ లో కూడా మా అంటే దానికి లీవ్స్ రాలుతాయి, అది ట్రెడిషనల్ మెథడ్ దానికి. కానీ హ్యూమన్ బాడీలో మాత్రం కొంచెం క్లైమాటిక్ కండిషన్ చేంజ్ అయిన వెంటనే బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ అనండి, ఇంకోటి ఇవన్నీ జరుగుతాయి. కానీ మనకి బయట జరుగుతున్న జీవరాశుల్లో తీసుకుంటే మనిషికి ఒక్కరికే ఈ ప్రాబ్లం ఉంది, కానీ వేరే జంతువులకు ఆ ప్రాబ్లం లేదు. బయట పెరుగుతున్న స్ట్రీట్ డాగ్ ఉందని అనుకోండి, ఆ స్ట్రీట్ డాగ్ కి క్లైమేట్ చేంజ్ అయిన వెంటనే జ్వరం రాదు, దగ్గు రాదు, జలుబు రాదు, వాటికి ఏమి సడన్ చేంజెస్ ఏం జరగవు. ఆ స్ట్రీట్ డాగ్ ఎందుకు జరగట్లేదు, హైలీ సఫిస్టికేటెడ్ ఇళ్లలో ఉన్న మనకెందుకు జరుగుతుంది? మనకెందుకు హెల్త్ పాడైపోతుంది? క్లైమేట్ అంటే బయట ఒక వర్షం పడంగానే ఇంట్లో జలుబు వచ్చేస్తుంది, అది ఇంకేదో చిన్నగా జరగంగానే ఇంట్లో నలుగురికి జ్వరం వచ్చేస్తుంది. అంటే క్లైమేట్ మారిన ప్రతిసారి మన బాడీ ఆ కండిషన్ అడాప్ట్ చేసుకోలేక
మన ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అయిపోతుంది. సప్రెస్ అయిపోయి అక్కడ ఆ డిసీజ్ మనల్ని డామినేట్ చేస్తుంది. సో ఒక కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ వస్తుంది. దానికి కారణం ఏంటి అని అంటే శరీర అవయవాలకి అందాల్సిన సిస్టమ్ అంటే బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా అందట్లేదు. ఎందుకు అందట్లేదు అది తెలుసుకోబోతున్నాం మనం ఇప్పుడు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మన హ్యూమన్ బాడీ అనేది పంచతత్వాలతో తయారు చేయబడింది. అంటే నేచర్ కి మనం సింక్ అయి ఉన్నాం. నేచర్ నుంచే మనం వచ్చాం కదా, మన మట్టి నుంచి రావడం జరిగింది. లైఫ్ ఎట్లా ఎవాల్వ్ అయింది? ఎవరైనా చెప్పగలరా? అంటే భూమి మీద లైఫ్ ఎలా ఎవాల్వ్ అయింది? కెన్ ఎనీవన్? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మాట్లాడచ్చు. ఎవరు తెలిస్తే కనుక హ్యాండ్ రైజ్ చేయండి, హోస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. భూమి మీద లైఫ్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అయ్యింది? కొంచెం ఇంటరాక్టివ్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఎవరన్నా చదువుకున్న అంటే కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ ఉండి సైన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంటరాక్ట్ అవ్వచ్చు. హ్యాండ్ రైజ్ ఎవరైనా చేస్తున్నారా? ఎస్ సార్. హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడచ్చు. ఎస్ సార్, మాట్లాడండి. మళ్ళీ స్క్రీన్ లోకి వెళ్దాం. నా స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుంది సార్. ఎస్ సార్. జీవ పరిణామ క్రమంలో ఏకకణ జీవిగా ఉన్నటువంటి జీవి తయారైన జీవి లోకణ జీవిగా మారిపోయి అక్కడి నుంచి సముద్రంలోని జీవులుగా మారిపోయి జీవులన్నీ కూడా జలచరాల నుంచి మళ్ళీ భూచరాలుగా మారిపోయి కొన్ని ఆ విధంగా జీవి యొక్క ఎగ్జిస్టెన్స్ జీవ పరిణామ క్రమంలో ఏకకణ జీవి నుంచి జీవి పుట్టడం, అక్కడి నుంచి ఇదంతా పరిణామ క్రమంలో జరిగింది. చివరికి మానవులుగా ఏర్పడడం అనేటువంటిది మనం డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతాన్ని మనం చదువుకుంటే జీవ పరిణామ సిద్ధాంతాల్లో డార్విన్ పరిణామ సిద్ధాంతంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అట్లా సముద్రంలో పుట్టినటువంటి ఏకకణ జీవి కాస్త బహుకణ జీవిగా మారి అక్కడి నుంచి రకరకాల జీవులుగా ఎగ్జిస్ట్ అవుతూ మన భూమికి రావడం జరిగింది. ఇది జీవి యొక్క పుట్టుక. పర్ఫెక్ట్ సార్. సో ఇప్పుడు లైఫ్ అనేది ఎక్కడ ఫామ్ అయిందని చెప్పారు సార్ ఇప్పుడు మాట్లాడినప్పుడు. సార్ పేరు రాజిరెడ్డి గారు అండి. సార్ మీ ప్రొఫెషన్ ఏంటి? సార్ నేను కాలేజీ లెక్చరర్ని సార్. నేను ఎస్. సో ఒక లెక్చరర్ గారు చెప్పిన విషయం ఏంటి? లైఫ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? వాటర్ లో ఫామ్ అయింది. ఈ పాయింట్ మీరు అందరూ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. లైఫ్ ఫామ్ అయింది సింగిల్ సెల్, అంటే సింగిల్ సెల్ యొక్క లైఫ్ అంటే జీవకణం ఏదైతే ఉందో అది ఫామ్ అయింది ఫస్ట్ నీటిలో ఫామ్ అయింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే నీరు ఓన్లీ భూమి మీదే ఉందా? వేరే గ్రహాల మీద లేదా? లేదు. వేరే గ్రహాల మీద ఎక్కడ కూడా మనకి నీరు దొరకలేదా? జాడలు కనిపించినాయి కానీ నీరైతే దొరకలేదు. ఎగ్జాక్ట్లీ. వేరే గ్రహాల మీద చాలా వాటి మీద కూడా మనకి నీటి యొక్క లక్షణాలు అంటే అవశేషాలు దొరికినాయి. అంటే వాటర్ ఉంది అని తెలుసు, కానీ ఎక్కడ కూడా ఏ ప్లానెట్ మీద కూడా ఇప్పటి వరకు లైఫ్ దొరకలేదు. ఏ ప్లానెట్ మీద కూడా మన భూమి మీద ఉన్న లైఫ్ అక్కడ ఎక్కడ కూడా దొరకలేదు. దీనికి కారణం ఏంటి అని తీసుకుంటే గనక ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా మనము భూమి నుంచే వచ్చాము. ఆ భూమి నుంచి రావడానికి కారణం ఏంటి అని అంటే ఈ పంచతత్వాలు కలిసినప్పుడు ఈ పంచతత్వాలకి అనుకూలంగా ఉండాల్సిన వాతావరణం ఏదైతే భూమి మీద ఉందో అది అయస్కాంత శక్తి అని అంటాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఈ ఫిగర్ లో సెకండ్ ఫిగర్ చూస్తే కనుక మీకు ఇది అర్థమవుతుంది. భూమికి అయస్కాంత శక్తి ఉంది, వేరే గ్రహాలకి అయస్కాంత శక్తి లేదు. వేరే గ్రహాల మీద వాటర్ కూడా ఉంది. ఇందాక సార్ చెప్పినట్టుగా, రాజిరెడ్డి గారు చెప్పినట్టుగా నీటిలో ఫామ్ అయిన ఒక జీవకణం నీటిలోనే ఫామ్ అయింది. ఫస్ట్ లివింగ్ సెల్, దాన్ని స్పిరులినా అంటాం. స్పిరులినా లాగా ఫస్ట్ జీవకణం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది కొన్ని కోట్ల సంవత్సరాలు అది మ్యూటేట్ అవుతూ డిఫరెంట్ సెల్స్ గా ఆర్గాన్స్ గా మారి అంటే డిఫరెంట్ జీవులుగా మారుకుంటూ ఫైనల్ గా భూమి మీద రకరకాల జీవులు ఏర్పడ్డాయి. ఈ ఏర్పడే క్రమంలో అక్కడ నీరులో ఉన్న మినరల్స్ అవన్నీ కూడా క్లబ్ అయిన తర్వాత దాంట్లో ఒక లైఫ్ ఫామ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే భూమికి ఉన్న అయస్కాంత శక్తి. వేరే ఏ గ్రహానికి కూడా అయస్కాంత శక్తి లేదు. ఇది ఎందుకు ఫామ్ అయిందని అంటే భూమి లోపల ఏదైతే లావా ఉంటుందో అది స్పిన్ అవ్వడం వల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడింది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడడం వల్ల కొన్ని కోట్ల సంవత్సరాలకి భూమి మీద ఒక లైఫ్ ఏర్పడింది అనమాట. అలా మనం వచ్చాం. సో నా పాయింట్ ఏంటనంటే ఏ జీవరాశులు అయితే భూమి మీద ఉన్నాయో వాటిలన్నిటికీ మూల కారణం ఏంటి, దానికి అంటే లైఫ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావడం వల్ల ఏమైంది, మనిషి
తన ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని తీసుకుంటూ తన లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మనం ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటనంటే, ఇక్కడ ఈ డయాగ్రామ్స్ లో మీకు అర్థం అవ్వచ్చు, ఎప్పుడైతే సివిలైజేషన్ స్టార్ట్ అవుతూ వచ్చిందో, ఈ సివిలైజేషన్ స్టార్ట్ అవుతూ టెక్నాలజీని పెంచుకుంటూ ఉండడం వల్ల నిదానంగా మనిషి అడవుల్లో నుంచి గుహల్లో నుంచి బయటకు వచ్చి ఊర్లలోకి వచ్చారు, గుడిసెల్లోకి వచ్చాడు, అలాగలా మారుతూ టెక్నాలజీని పెంచుకుంటూ సైన్స్ ని పెంచుకుంటూ ఇవాళ మన పరిస్థితి ఏంటనంటే, మన లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిగర్స్ నుంచి రైట్ సైడ్ ఉన్న ఫిగర్స్ లోకి మనము మైగ్రేట్ అవ్వడం జరిగింది. సో ఈ మైగ్రేట్ అయ్యే క్రమంలో ఏం జరిగింది అంటే, మనం ఇందాక మొదట్లో ఏదైతే మాట్లాడుకున్నామో లైఫ్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని గురించి అయితే మాట్లాడుతున్నామో, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రోజు రోజుకి మన నుంచి మనకు అందకుండా చేసుకునే కొన్ని పరికరాలని మనం తయారు చేసుకున్నాం. అవి మీకు లెఫ్ట్ సైడ్ ఫిగర్స్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది, రైట్? సో దీనివల్ల ఏం జరుగుతుంది అని తీసుకుంటే గనక, మనిషి శరీరంలో ఏదైతే బ్లడ్ ఉందో, ఇందాక మనం ఫస్ట్ ఫిగర్ లో మాట్లాడుకున్నాం, అంతకుముందు ఒక దీంట్లో మాట్లాడాం కదా, ఐ విల్ షో యూ బ్యాక్. ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్ లో మాట్లాడినప్పుడు ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ చూసుకున్నాం మనం. అంటే మన నరాల నాడీ వ్యవస్థలో రక్తం ఫ్లో అవ్వాలని ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. సో ఈ రక్తం ఫ్లో అవ్వాలి అని అంటే గనక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి తీసుకుంటే, ఆ బ్లడ్ ప్రాపర్ గా ఫ్లో అవ్వాలి అని అంటే ఇది రైట్. యా, కొంచెం స్క్రీన్ కొంచెం ఇష్యూ ఉంది, కనపడుతుందా సార్? Yes, sir. Now it's okay. Super. ఓకే. సో మన శరీరంలో బ్లడ్ ఫ్లో ప్రాపర్ గా అవ్వాలి అని అంటే గనక, ఈ స్క్రీన్ అర్థమైతే లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్రీన్ లో ఎక్కడైనా కానీ సరే ఐరన్ యొక్క వాడకం ఎక్కడ ఉందంటారా? లెఫ్ట్ సైడ్ ఉన్న మీకు 4 ఫిగర్స్ లో ఏదైతే హట్స్ ఉన్నాయో, లేదంటే చిన్న చిన్న కాటేజెస్ లాంటివి ఉన్నాయో, అక్కడ ఎక్కడైనా ఐరన్ వాడకం ఉందంటారా? No, sir. No. చాలా తక్కువగా ఉండుంటది. ఒకవేళ ఉండుంటే మేకుల రూపంలో చాలా తక్కువగా ఉండుంటది. సో నా పాయింట్ ఏంటనంటే, మనిషి ఎవాల్వ్ అయ్యే క్రమంలో ఐరన్ ని కనుక్కున్నాడు. భూమి లోపల ఉన్న ఐరన్ ని బయటికి తీసి ఎలా వాడడం చేశాడనంటే, ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న స్క్రీన్ లో మన చుట్టూ ఐరన్ ని పెంచేసుకున్నాడు. రైట్ సైడ్ ఉన్న స్క్రీన్ లో ఏ ఒక్క స్క్రీన్ లో అయినా కానీ ఐరన్ వాడకం తక్కువగా ఉన్న వస్తువు మనకు కనపడుతుందా? మనకి ఎక్కడా లేదు, అన్ని కూడా ఫుల్లీ ఫిల్డ్ విత్ ఐరన్. ఈ ఐరన్ అనేది వాస్తవానికి ఎక్కడ ఉండాలి? మన కాలు కింద ఉన్న భూమి లోపల ఉండాలి. మనం ఏ భూమి మీద అయితే నిలబడ్డామో ఆ భూమి లోపల ఉండాల్సిన ఐరన్ ని మనం దాన్ని తీసుకొని వచ్చి పై భాగంలో పెట్టేశాం. ఈ పై భాగంలో పెట్టడం వల్ల ఏమైందనంటే, ఐరన్ కున్న గుణం ఏంటనంటే అయస్కాంత శక్తిని తన వైపు లాక్కోవడం కానీ నెట్టడం కానీ జరుగుతుంది. పారామాగ్నెటిక్ ప్రాపర్టీ, డయామాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే ఆకర్షణ వికర్షణ. సో ఈ అట్రాక్షన్ రిపల్షన్ జరగాలి. సో అది జరిగే క్రమంలో మన శరీరంలో కూడా ఐరన్ ఉంటది. ఎక్కడ ఉంటుంది అది? మన శరీరంలో ఐరన్ దేంట్లో ఉండొచ్చు? ఏమైనా ఐడియా ఉందా? బ్లడ్ లో ఉంటుంది. ఎంత ఉంటుంది? 4 గ్రాముల ఐరన్ ఉంటది. ఈ 4 గ్రాముల ఐరన్, మన శరీరంలో ఉన్న 4 గ్రాముల ఐరన్ మన చుట్టూ ఉన్న టన్నుల కొద్ది ఉన్న ఐరన్ తోటి పోటీ పడగలుగుతుందా? అలా పోటీ పడలేదు. కాబట్టి మన బాడీలో ఏ బ్లడ్ అయితే ఉందో ఆ బ్లడ్ లో ఉన్న ఐరన్ ముందుకి వెనక్కి జరగడం అనేది తగ్గిపోతుంది. కారణం ఏంటి? భూమి నుంచి వచ్చే అయస్కాంత శక్తి, దాని యొక్క ప్రభావం మన శరీరం మీద పడాలి. అది పడకుండా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నాం. ఇవాళ మనమందరం ఏ ఇంట్లో అయితే ఉన్నామో ఆ ఇంట్లో కొన్ని టన్నుల కొద్ది ఐరన్ ఉంది. పైన సీలింగ్ లో కావచ్చు, కింద ఫ్లోర్ లో కావచ్చు, సైడ్ లో పిల్లర్లలో కావచ్చు, ఆర్ మీరు కూర్చున్న కుర్చీలో కావచ్చు. సో ఎక్కడైతే ఐరన్ ఉందో ఆ ఐరన్ మీ శరీరంలోకి రావాల్సిన అయస్కాంత శక్తిని తను లాక్కున్న తర్వాత మిగిలిపోయింది మాత్రమే మన బాడీకి అందుతుంది. అలా జరగడం వల్ల ఎంత మోతాదులో అయస్కాంత శక్తి మన రక్తానికి తగలాలో అది తగలకపోవడం వల్ల రక్తం ముందుకి వెనక్కి జరగడం స్లో అవుతుంది. అలా జరగడం వల్ల రక్త ప్రసరణ స్లో అయ్యి శరీర భాగాల్లోకి ఎంత మోతాదులో వెళ్ళాలో అంత మోతాదులో వెళ్ళకపోవడం వల్ల మన బాడీకి అన్ని అవయవాలకి, ఈ స్క్రీన్ లో చూస్తే అన్ని అవయవాలకి రక్త ప్రసరణ యొక్క లోపం ఏర్పడింది. ఆ లోపం ఏర్పడడం వల్ల
ఆ ఆర్గాన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత మోతాదులో అయితే ఉండాలో అంత మోతాదులో జరగలేకపోతుంది అనమాట. దీనికి కారణం ఎవరు? మన పక్కింటోళ్ళు కాదు, మనమే. అవునా కదా? సో ఇప్పుడు మన ఇంట్లో ఏదైతే టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటామో, ఏదైతే సైన్స్ ని మనం యూజ్ చేసుకుంటామో, ఏదైతే ఐరన్ ని మనం యూజ్ చేసుకున్నామో, వీటిలన్నిటి వల్ల మన బాడీ మీద ఎంతైతే అయస్కాంత శక్తి పడాలో అది పడకుండా తీసుకునే జాగ్రత్తలు మనమే చేశాం. అదే ఒక 100 years బ్యాక్ తీసుకుంటే గనక అప్పట్లో మన లైఫ్ స్టైల్ ఈ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో ఉన్నట్టుగా ఉండేది. అలా ఉండడం వల్ల ఏంటి, ఎక్కడ కూడా ఐరన్ లేదు, మనిషి బాగా భూమికి దగ్గరగా ఉండేవాడు. అలా దగ్గరగా ఉండడం వల్ల అప్పట్లో హెల్త్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండింది. మొదట్లో నేను ఒక మాట మాట్లాడాను, చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. చెట్టుకి ఎటువంటి క్లైమేట్ చేంజ్ వచ్చినా కానీ సరే దానికి ఏం ఇబ్బంది కాదు. కానీ మనిషికి చిన్న క్లైమేట్ చేంజ్ రాగానే ఇబ్బంది వచ్చింది. అదే మన స్ట్రీట్ మీద పెరిగే కుక్క ఉందనుకోండి, స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయనుకోండి, ఆ అడవిలో ఉన్న జంతువులు ఉన్నాయనుకోండి, వాటికి మెడికల్ షాప్స్ లేవు, డాక్టర్స్ లేరు, రైట్? అడవుల్లో పెరుగుతున్న చెట్లకి వాటికి కూడా అగ్రికల్చర్ డాక్టర్స్ లేరు. వాటికి కూడా పౌష్టిక తత్వం కోసం అని చెప్పి మన యూరియాలు, డిఏపీలు అవన్నీ పుష్కలంగా పెరుగుతున్నాయి. ఎక్కడైతే మనిషి యొక్క కంట్రోల్ వచ్చిందో, ఎక్కడైతే మనిషి యొక్క లైక్ తన సైన్స్ వచ్చిందో, అక్కడ మాత్రం హెల్త్ డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోయింది. ఎక్కడో అండమాన్ దీవుల్లో మనము వింటున్నాం, లైక్ అక్కడ కూడా ట్రైబ్స్ ఉన్నారు అని చెప్పి. అక్కడికి ఇక్కడ ఉన్న సివిలైజేషన్ తో ఉన్న సైన్స్ ని కానీ అక్కడ తీసుకెళ్లాలంటే ట్రై చేస్తుంటే వాళ్ళు రానివ్వట్లేదు, వెళ్తే చంపేస్తున్నారు అని కూడా వినుంటారు మీరు. అండమాన్ దీవుల్లో కొంతమంది ట్రైబ్స్ ఉన్నారు, రైట్? వాళ్ళకి కరోనా రాలేదు. ప్రపంచం మొత్తం కరోనా వచ్చినప్పుడు అండమాన్ దీవుల్లో మాత్రం కరోనా రాలే. విన్నారా? అక్కడ ఒక తెగ ఉంది, వాళ్ళు మనుషులను కూడా రానివ్వరని విన్నారా? Yes, sir. Yes, sir. అక్కడ సైన్స్ లేదు, అక్కడ మెడికల్ సైన్స్ లేదు, అక్కడ మొబైల్ ఫోన్ లేదు, అక్కడ ఐరన్ యూసేజ్ కూడా లేదు. ఇప్పటికి కూడా అంటే ఆ ఫారెస్ట్ లో జనాలు ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాము? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనకి ఇక్కడ సైన్స్ పెరిగిపోయింది. ఈ సైన్స్ తో పాటు ఏం పెరిగింది? మనకి డిసీజ్ కూడా పెరిగింది. అలా పెరగడానికి కారణం ఎవరు? మనమే పెంచుకున్నాం. సో ఇప్పటికిప్పుడు మనం ఇది అర్థం చేసుకున్నాం కాబట్టి వెనక్కి వెళ్ళిపోయి 100 years బ్యాక్ లో ఉన్న పరిస్థితిలో మనం ఇప్పుడు ఉండాలంటే వీలవుతుందా? ఇవాళ ఇప్పుడు ఎంతమంది అయితే నా సెషన్ వింటున్నారో, మీ ఇంట్లో పిల్లల్ని ఒక హట్ లో ఉంచగలుగుతామా? వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారా? మనమే ఒప్పుకోం. చెప్పులు వేసుకోకుండా నడిస్తే ఇంట్లో పెద్దవాళ్లే ఒప్పుకోరు. మనం అందరం కూడా ఒకప్పుడు చిన్నప్పుడు మట్టిలో ఆడుకున్న వాళ్ళమే. కానీ వాళ్ళ మన పిల్లలు మట్టిలో ఆడుతున్నారా? ఆడితే ఫస్ట్ మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. ఎందుకని? మనకి చదువు ఎక్కువైపోయింది, సైన్స్ ఎక్కువైపోయింది. సో దానివల్ల ఏంటనంటే తెలియకుండానే మనం మదర్ నేచర్ కి దూరం అయిపోయినాము. ఆ దూరం కావడం వల్ల బాడీలో డీజనరేటివ్ డిసీజెస్ అనేవి ఏర్పడ్డాయి. సో దానికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా? ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళలేం కదా అని అనుకుంటే, ఇక్కడ మేజర్ రోల్ మన ఈ బయోటెరమ్ కంపెనీ ప్లే చేస్తుంది. ఈ కంపెనీ ఏం చేస్తుంది? మన లైఫ్ స్టైల్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళలేం కాబట్టి అలా బ్యాక్ వెళ్ళాల్సిన పని లేదు. బ్యాక్ వెళ్ళకుండా ఆటోమేటిక్ గా మనకు ఏదైతే అయస్కాంత శక్తి కావాలో ఆ అయస్కాంత శక్తిని మనకు అందేటట్టుగా చేసిన వ్యక్తి మన సాగర్ జోషి గారు, ఈ కంపెనీ ఎండి గారు. ఈయన కొన్ని సంవత్సరాలు, ఒక 18 ఏళ్ళు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద రీసెర్చ్ చేసి మనిషికి ఎప్పుడెప్పుడు అయస్కాంత శక్తి ఎక్కడెక్కడ ఎంత మోతాదులో కావాలో దానికి విధంగా కొన్ని వస్తువులను తయారు చేయడం జరిగింది. ఆ వస్తువులు మేము వాడుకున్నాము, మాకు కొన్ని బెనిఫిట్స్ వచ్చినాయి. ఆ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత మేము కొంతమందికి షేర్ చేసుకోగలిగినాము. ఆ షేర్ చేసుకునే క్రమంలో మా బెనిఫిట్స్ వాళ్ళకి షేర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా వాటిని కంపేర్ చేసుకొని, ఉదాహరణకి నాకు ఒక సమస్య ఉంది అని అంటే నేను ఆ సమస్య తగ్గిన తర్వాత నేను ఒక మిత్రుడికి చెప్పడం జరిగింది. అతను ఏం చేశాడు? సేమ్ ఇష్యూ కోసం స్టార్ట్ చేస్తే తనకి ఇంకొక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఎందుకు అలా జరిగింది అని అంటే, మనం మొదట్లో మాట్లాడుకున్న సేమ్ ప్లాంట్ ఎగ్జాంపుల్. మన వేర్లల్లో, మన బాడీలో ఉన్న ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉందో, ఆ నర్వస్ సిస్టమ్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ప్రాపర్ గా ఫ్లో అవుతుందో ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క అవయవానికి రక్త ప్రసరణ జరిగి ఆర్గాన్స్ బాగా అవుతాయని మాట్లాడుకున్నాం ఇందాక అక్కడ. అది నాకు జరిగినట్టుగానే మా ఫ్రెండ్ కి జరిగింది, మా టీంలో వాళ్ళకి జరిగింది, మా రిలేటివ్స్ కి జరిగింది, రకరకాల వాళ్ళకి అందరికీ కూడా జరిగింది, మా బంధుమిత్రులకు చాలా మందికి జరిగింది. ఎందుకు జరిగింది? దానికి కారణం ఎవరు అంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ వ్యక్తి. ఆ వ్యక్తి ఆ ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేయకుండా గనక ఉండి ఉంటే ఇవాళ కొన్ని వేల మందికి అవే డిసీజెస్ కంటిన్యూ అవుతూ ఉండేవి.
సో మనకు ఒక ఆల్టర్నేటివ్ ని ఇవ్వడం జరిగింది. ఎందుకు సాగర్ సార్కి బిగ్ థ్యాంక్స్ చెప్పొచ్చు. ఆయన దీని మీద రీసెర్చ్ చేసి ఒక కంపెనీని మనకి ఎస్టాబ్లిష్ చేసి ఒక హెల్త్ ప్రోడక్ట్ మనకి ఇవ్వడమే కాకుండా దీని వెనుక ఆదాయాన్ని కూడా క్రియేట్ చేసుకునే ఒక అవకాశాన్ని ఇచ్చారు. అది కూడా మనం రాబోయే షీట్స్ లో చూద్దాం. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఏమనంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ లో కనపడుతుంది ఒక మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ఏం చేస్తుంది అని అంటే దాంట్లో భూమి నుంచి తీసిన అయస్కాంతాన్ని అంటే మ్యాగ్నెట్స్ ని ఆ మ్యాట్ మీద ఒక ప్యాటర్న్ లో డిజైన్ చేసి పెట్టారనమాట. సో ఆ ప్యాటర్న్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఆ మ్యాట్ మీద పడుకున్నప్పుడు మన శరీరం ఆ అయస్కాంత శక్తికి దగ్గరగా ఉండడం వల్ల మనం మొదట్లో మాట్లాడుకున్నాం బ్లడ్ ముందుకి వెనక్కి జరుగుతుందని. ఆ ప్రక్రియ బాగా అద్భుతంగా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ ఫ్లో ప్రాపర్ గా జరుగుతుందో బాడీలో ఏ అవయవానికి ఎంత ఆక్సిజన్ మోతాదు కావాలో అవన్నీ కూడా టైంకి అందుతుంది అనమాట. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను కంపేర్ చేస్తాను. ఎవరైనా మాట్లాడచ్చు, దానికి నాకు ఇంటరాక్ట్ కావచ్చు. ఎప్పుడైనా ఒక వ్యక్తికి హెల్త్ కండిషన్ కనుక బాగా సఫర్ అయితే అంటే ఒక క్రిటికల్ కండిషన్ కనుక ఏర్పడింది అని అంటే డీజనరేటివ్ డిసీజ్ వల్ల అతన్ని కనుక మనం హాస్పిటలైజ్ చేసినామని అనుకోండి, ఐసీయూలో ఇచ్చే మొదటి ట్రీట్మెంట్ ఏంటండి? ఎవరైనా ఒక వ్యక్తికి రైట్. సో క్రిటికల్ కండిషన్ లో ఒక వ్యక్తిని ఐసీయూలో అడ్మిట్ చేసినాము అని అంటే అక్కడ ఇచ్చేది ఏంటి? మొదటిగా ఆక్సిజనే ఇస్తారు. ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత అతని శరీరంలో ఉన్న అవయవాలు వైటల్ ఆర్గన్స్ ప్రాపర్ గా పనిచేస్తున్నాయా లేదని టెస్ట్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు. సో ఆ టెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ లో ఏవైనా ఆర్గన్స్ ప్రాపర్ గా పని చేయట్లేదని అనుకోండి, వెంటనే అక్కడ ఆయనకి సర్జరీ చేయడం కానీ లేదంటే మెడిసిన్ ఇవ్వడం కానీ చేయరు. ఆయన ఏం చేస్తారు? అబ్జర్వేషన్ లో పెట్టామని అంటారు. సో మీరు కామన్ గా వింటుంటారు, ఒక 24 hours అబ్జర్వేషన్ లో పెట్టాము, లేదంటే 48 hours అబ్జర్వేషన్ లో పెట్టాము, 72 hours అబ్జర్వేషన్ లో పెట్టామని చెప్తారు. విన్నారా అలాగే ఎవరన్నా? వినుంటాం కదా, సినిమాల్లో కూడా చూసుంటాం. Yes, sir. Yes, sir. సో ఒక వ్యక్తి యొక్క హెల్త్ జీరో కండిషన్ లో ఉన్నప్పుడు ఐసీయూలో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ కూడా ఇస్తున్నది ఏంటి? ఆక్సిజన్ మాత్రమే ఇచ్చారు, రైట్. ఆ ఆక్సిజన్ అందిన వ్యక్తి ఒక 24 గంటల్లో కానీ 48 గంటల్లో కానీ 72 గంటల్లో కానీ ఎప్పుడైతే ప్రాపర్ ఆక్సిజన్ అందుతుందో ఆ అవయవం మళ్ళీ ఆటోమేటిక్ గా తనంతట తాను పనిచేయడం మొదలుపెట్టింది, రైట్. సో ఆ తర్వాత డాక్టర్ గారు ఏం చేస్తారనంటే తనకి ఏ మెడిసిన్ ఇస్తే అతను ఫాస్ట్ గా రికవర్ అవుతారని మెడికేషన్ ఇవ్వడం కానీ ట్రీట్మెంట్ కానీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనిషి శరీరానికి ఆక్సిజన్ అనేది అంత ఇంపార్టెంట్ అని మనకి ఈ సిచ్యువేషన్ లో అర్థమైనప్పుడు ఈ ఆక్సిజన్ ముందుకు వెనక్కి జరగాలంటే ఏం కావాలి? ఈ దేని వల్ల జరుగుతుంది? ఈ లాజిక్ ని మనం పట్టుకోగలిగితే, ఈ లాజిక్ ని కనుక మనం పట్టుకోగలిగితే 200% ఈ లాజిక్ ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మన ప్రోడక్ట్ 200% ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమవుతుంది. ఆ లాజిక్ ఏమనంటే మనిషి శరీరంలో ఏమాత్రం పనిచేయని ఒక అవయవము ఆక్సిజన్ అందిన వెంటనే అది తనంతట తాను పనిచేయడం స్టార్ట్ అయింది. హాస్పిటల్ ఐసీయూలో జరిగింది. సో అది కొంచెం రిపేర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మెడికేషన్ ఇచ్చారు. సో ఆ సెల్ కి, ఆ పర్టికులర్ ఆర్గాన్ లో ఉన్న సెల్ కి ఆక్సిజన్ అందిన వెంటనే జరిగింది అని అంటున్నాం. ఇప్పుడు ఐసీయూలో ఇచ్చిన ఆక్సిజన్ కి మనం ఇప్పుడు పీల్చుకునే ఆక్సిజన్ కి ఏమైనా తేడా ఉందా? రెండు ఒకటేనా? రెండు సేమ్ Both are same. రెండు సేమ్. అయితే ఏంటనంటే అక్కడ ఇస్తున్న ఆక్సిజన్ కి ఇక్కడ మనం పీల్చుకున్న ఆక్సిజన్ కి తేడా ఏంటంటే అది 100% మన శ్వాసలో ఎంతైతే పోతుందో అంతా ఆక్సిజనే. కానీ ఇప్పుడు నేనున్న రూమ్ లో కానీ మీరున్న రూమ్ లో కానీ ఆక్సిజన్ తో పాటు ఇతర గ్యాసెస్ కూడా ఉన్నాయి. సో అందువల్ల ఆక్సిజన్ యొక్క మోతాదు ఏదైతే ఉందో దాని యొక్క పర్సంటేజ్ తక్కువ. హాస్పిటల్లో ఏం జరిగింది? ప్యూర్ సిలిండర్ ద్వారా ఇస్తున్న ఆక్సిజన్ 100% మొత్తం అదే వెళ్తుంది కాబట్టి బ్లడ్ లో ఆక్సిజన్ మిక్సర్ అనేది ఎక్కువ అవుతుంది. అది మిక్సర్ ఎక్కువ అవడం వల్ల బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ కి ఎక్కువ పర్సంటేజ్ అంటే ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో ఉన్న ఆక్సిజన్ అక్కడ అందింది కాబట్టి ఆ సెల్ రిపేర్ అవ్వడం జరిగింది, ఆ పర్టికులర్ ఆర్గాన్ రిపేర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మన శరీరంలో బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ దాన్ని పట్టుకునే పని ఎవరు చేస్తారు అని అంటే ఇందాక మనం ఐరన్ అనుకున్నాం కదా, ఆ ఐరన్ ఏం చేస్తుందంటే శ్వాసలో ఉన్న ఆక్సిజన్ ని అది బైండ్ చేసి పట్టుకుంటుంది. ఎప్పుడైతే ఐరన్ ఆక్సిజన్ ని బైండ్ చేస్తుందో అప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి దూరంగా జరుగుతుంది. సో ఆక్సిజన్ ని పట్టుకున్న వెంటనే
మన సెల్ ఏమవుతుంది అంటే రెడ్ బ్లడ్ సెల్ ఏమవుతుంది, ముందుకు జరగడం జరిగింది. సో ఎందుకు జరిగింది? అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అందింది కాబట్టి. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అందాల్సిన మోతాదులో అందలేదు అనుకోండి, దీని యొక్క మూమెంట్ చాలా తక్కువగా ఉంటుంది, స్లోగా వెళ్తుంది. అది మనకు జరుగుతుంది అనమాట. ప్రతిరోజు మనకి ఏం జరుగుతుంది అని అంటే, భూమి నుంచి మనం దూరం అయిపోయినాం కాబట్టి, దూరం కావడం వల్ల అయస్కాంత శక్తి యొక్క పర్సంటేజ్ మన బాడీ మీద పడడం తగ్గింది కాబట్టి 200% మన బాడీలో అంటే 100% ఎంతైతే జరగాలో అంత పర్సంటేజ్ ఆఫ్ మూవ్మెంట్ జరగట్లేదు. అలా జరగనందువల్ల స్లోగా మనకి డీజనరేటివ్ డిసీజెస్ అనేవి వచ్చినాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, హెయిర్ ఫాల్, కంటి చూపు మందగించడం, ఇట్లా ఏ రోగమైనా తీసుకోండి, వీటన్నిటికీ కారణం అవే. ఇప్పుడున్న మనం మాట్లాడుకున్న ఈ డిసీజెస్ ఒక 100 years బ్యాక్ లేవు. ఒక 100 years బ్యాక్ ఈ డిసీజెస్ అనేవి లేవు. ఎందుకు లేవు? వాళ్ళు చెప్పులు వేసుకోకుండా నడిచారు, వాళ్ళు భూమికి బాగా దగ్గరగా ఉన్నారు. మనం ఇప్పుడు ఏ ఇళ్లలో అయితే ఉంటున్నామో, ఏ కుర్చీలో అయితే కూర్చున్నామో, ఏ మంచం మీద అయితే ఉన్నామో అలాంటివి వాళ్ళు అప్పట్లో వాడలేదు. చెక్కతో గాని, మట్టితో గాని, రాతితో కట్టిన వస్తువులు వాళ్ళు వాడేవాళ్ళు. వాటి మధ్యలోనే ఉన్నాం. అందుకని వాళ్ళకి ఆ డిసీజెస్ లేవు, మనకు వచ్చేసినాయి. సో ఇప్పుడు దాని నుంచి మనకు బయటికి రావాలి అని అంటే మనము డైరెక్ట్ గా భూమి మీద కన్నా వెళ్ళాలి, డైరెక్ట్ గా మట్టితో కాంటాక్ట్ లోనే ఉండాలి, లేదనంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ మ్యాట్ నన్న వాడుకోవాలి. సో దీని మీద వాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఐసీయూలో పడుకున్నప్పుడు ఏదైతే ఆక్సిజన్ అందిందో బాడీకి, అలాగా మన శరీరంలో ఏదైతే శ్వాసను మనం పీల్చుకుంటున్నామో ఆ పీల్చుకున్న శ్వాసలో ఉన్న ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానీ సరే, అది మన బ్లడ్ ద్వారా ప్రతి ఒక్క అవయవానికి 24/7 అందేటట్టుగా చేసే పరికరం ఇది. సో ఇలా జరగడం వల్ల ఐసీయూలో కొన్ని లక్షలు ఇచ్చి పడుకునే పరిస్థితి, అంటే అక్కడ పడుకున్న ఐసీయూలో కొన్ని లక్షలు ఇచ్చి పడుకున్నప్పుడు వచ్చిన మేల్ ఏదైతే ఉందో అది ఈ మంచం మీద పడుకున్నప్పుడే జరుగుతుంది, ఈ మ్యాట్ మీద పడుకున్నప్పుడే జరుగుతుంది. అది ఎవరికి జరుగుతుంది? ప్రతి ఒక్క వ్యక్తికి జరుగుతుంది. అంటే ఐసీయూలో పడుకునే వాళ్ళు మాత్రమే దీని మీద పడుకోవాలనా? నో. మన శరీరంలో ఏ ఆర్గాన్ అయితే పాడవుతుందో ఆ ఆర్గాన్కి ఆక్సిజన్ కావాలి అని అంటే, టైంకి కావాలి అని అంటే దీని మీద పడుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మన బాడీలో ఆక్సిజన్ అందనందువల్ల ఆర్గాన్ పాడైందని ఇందాక మాట్లాడుకున్నాం. టైంకి అందుతూ ఉంటే పాడయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో ప్రతిరోజు పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ఆ మ్యాట్ మీద పడుకున్నప్పుడు మీకు ఫ్లో ప్రాపర్గా జరిగి, బ్లడ్ ఫ్లో ప్రాపర్గా జరిగి, దాంట్లో ఆక్సిజన్ ప్రాపర్గా సెల్కి అంది, అక్కడ అది రిపేర్ అయ్యి, నైట్ స్లీప్లో రీజ్యూనేట్ అయ్యి, నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్గాన్ బాగుందని అనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడదు. సో ఎక్కడా కూడా మనం ఒక డిసీజ్ గురించి మాట్లాడట్లేదు, డిసీజ్కి కారణం ఏంటో దాని గురించి మాట్లాడుతున్నాం. రూట్ కాజ్ని పట్టుకుంటున్నాం. ఆ రూట్ కాజ్ ఏంటి? ఏ డిసీజ్కి అయినా కానీ సరే రూట్ కాజ్ ఏంటి? ఆ పర్టికులర్ అవయవానికి అందాల్సిన ఆక్సిజన్ని అందేలాగా చేసే పని మనకి ఈ ప్రొడక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ లో డిస్క్లైమర్ లో కూడా ఏం చెప్పాము? మనం ఏ డిసీజ్ ని కూడా మనం అడ్రస్ చేయట్లేదు. మనం అడ్రస్ చేస్తున్నదల్లా ఏంటనంటే, బాడీలో ఏదైతే మెకానిజం జరగాలో ఆ మెకానిజం ప్రాపర్ గా జరిగేటట్టుగా చేస్తున్నాం. అందుకు ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్ వాడుకుంటూ మనం ఏమేం చేయొచ్చు అంటే, ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ స్క్రీన్స్ తో చూస్తున్నాం కదా. సో దాని మీద పడుకున్నప్పుడు ఆ ఏదైతే ప్యాటర్న్ లో మ్యాగ్నెట్స్ డిజైన్ చేసి ఉన్నాయో, సో దానివల్ల బ్లడ్ ఫ్లో ముందుకి వెనక్కి ప్రాపర్ గా జరిగి ప్రతి ఒక్క సెల్ కి అందాల్సినంత మోతాదులో బ్లడ్ ఫ్లో అనేది అంది, అక్కడ ఆక్సిజన్ కూడా అందుతుంది. ఎందుకంటే బ్లడ్ ఫ్లో జరిగిందంటే ఆక్సిజన్ అందుతుందని అనుకున్నాం ఇందాక. అది జరగడం వల్ల నిద్రావస్థలో మాత్రమే శరీరంలో ఉన్న సెల్స్ రిపేర్ అవుతాయి. మీరు మేల్కొని ఉన్నంతసేపు బాడీలో ఏ సెల్ కూడా రిపేర్ అవ్వదు. సో అది రిపేర్ అవ్వాలి అని అంటే మనం డీప్ స్లీప్ లోకి పోవాల్సిందే. సో ఆ డీప్ స్లీప్ ప్యాటర్న్ అనేది ఈ మ్యాట్ మీద పడుకున్నప్పుడు జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ కూడా అందుతుంది కాబట్టి ప్రతి సెల్ తనంతట తను రిపేర్ చేసుకోవడం మొదలు పెడుతుంది. సో అలా రిపేర్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క పర్సన్ హెల్దీగా ఉండే అవకాశం ఉందన్నమాట. సో రాత్రంతా మనం మ్యాట్ మీద పడుకున్నాము, ఉదయం లేచిన తర్వాత మళ్ళీ మన డైలీ రొటీన్ పనులన్నీ చేస్తున్నాం. సో ఈ రొటీన్ పనులలో ఇంకేం చేస్తాం? మనము వాటర్ తాగుతాం, రైట్? ఈ వాటర్ లో కూడా మనం ఇంతకుముందు చూడండి, పాత రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం వాటర్ తీసుకునే వాళ్ళం. లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో ఉన్నవి అలాంటి పరిస్థితుల్లో మనం వాటర్ తీసుకునే వాళ్ళం. ఎవరైనా నదుల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరైనా నీళ్లు తాగారా? ఈ మధ్యకాలంలో నదుల్లో గానీ, చెరువుల్లో గానీ, బావుల్లో గానీ నీళ్లు తాగిన వాళ్ళు ఉన్నారా? నో, ఇంపాసిబుల్. No, sir. ఏం మాట్లాడుతున్నావు సార్ అంటారా?
సో తాగే పరిస్థితి కూడా లేదు, కంటామినేట్ అయిపోయినాయి. అవే మన Yes. కంటామినేట్ మనం చేసుకున్నాం కూడా. కానీ ఆ పాత రోజుల్లో మనం ఇలాంటి వాటిలోంచి తాగాం. ఇలా తాగిన వాళ్ళకి అప్పట్లో మన పెద్దవాళ్ళకి ఎవరైతే తాగారో, ఎవరైతే తాగిన తెలిసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఎటువంటి అంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ, మలబద్ధక సమస్యలు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, మినరల్ డెఫిషియన్సీస్ కానీ ఏమీ లేవు. కానీ ఈ పక్క స్క్రీన్ లో చూసుకుంటే మనం ఇప్పుడు చాలా మంది మినరల్ వాటరే తాగుతున్నాం. ఆ మినరల్ వాటర్ తాగుతున్నాం కానీ బాడీలో మినరల్స్ అనేవి పోతున్నాయి. బావిలో నీళ్లు తాగినంత కాలము ఎవరికి మినరల్స్ డెఫిషియన్సీ రాలే. నదుల్లో నీళ్లు తాగినంత వరకు ఎవరికి మినరల్స్ డెఫిషియన్సీ రాలే. కానీ ఎప్పుడైతే మినరల్ వాటర్ తాగడం స్టార్ట్ చేసినామో బాడీలో మినరల్స్ పోవడం స్టార్ట్ అయినాయి. సో న్యాచురల్ కి ఆర్టిఫిషియల్ కి అదే తేడా. సో న్యాచురల్ గా ప్రకృతితో మమేకమై ఉన్న వాటికి మనం తీసుకున్న వాళ్ళ అక్కడ ఇక్కడ న్యాచురల్ గా అన్యాచురల్ గా అంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ నుంచి తీసుకున్న వాటికి డిఫరెన్స్ అదే. ఇప్పుడు అడవుల్లో జంతువులు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి, వాటిలన్నిటికీ వాటర్ మినరల్ వాటర్ తాగుతాయి అంటారు అవి? లేదు కదా. సహజంగా ఉన్న నదుల్లో కానీ గుంటల్లో కానీ నీళ్లు తాగుతాయి. సో వాటికి ఎక్కడా కూడా కాల్షియం డెఫిషియన్సీస్ రావు. ఏ జీవరచన అయినా చూడండి, అది దాని యొక్క ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంది. కానీ మనిషికి మాత్రము తన 100 years లైఫ్ స్టైల్లో ఒక 40 years నుంచే రకరకాల మినరల్ డెఫిషియన్సీస్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. వాటిలన్నిటికీ కారణం ఏంటి? వాటర్ యొక్క ప్రభావం మన బాడీ మీద ఎంతైనా ఉంది. ఈ వాటర్ పర్సంటేజ్ కనుక తీసుకుంటే మనిషి శరీరంలో 73% వాటరే ఉంది. 72 to 73% వాటరే ఉంది. సో ఆ వాటర్ గుడ్ వాటర్ అయి ఉండాలా, డెడ్ వాటర్ అయి ఉండాలా? గుడ్ వాటర్. గుడ్ వాటర్ అయి ఉండాలి. మరి గుడ్ వాటర్ తాగాలంటే బావి నీళ్ళు తాగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది ఇళ్లలో ఇప్పుడు బావులు ఉన్నాయి? ఎక్కడ ఎవరి దగ్గర లేవు. తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ, రైట్? ఒకవేళ ఉన్నా కానీ సరే అవి కంటామినేట్ అయి ఉన్నాయి. అంటే మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తో కానీ, లేదంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల కానీ గ్రౌండ్ వాటర్ బాగా డ్యామేజ్ అయి ఉంది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే భూమి నుంచి మనం తీసుకొని తాగే సోర్సెస్ తగ్గిపోయినాయి. అందువల్ల మనం వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మనం ప్యాకేజ్డ్ వాటర్ మీదకి మూవ్ అయినాం. కానీ ఆ ప్యాకేజ్డ్ వాటర్ కి కూడా బావిలో తీసుకున్న వాటర్ యొక్క గుణం కనుక వస్తే డెఫినెట్ గా అది మనకి మంచి అవుతుంది. అందుకని మన కంపెనీ వాళ్ళు ఏం చేసినారనంటే ఇలాంటి ఒక ప్రోడక్ట్ తయారు చేసినారనమాట, మ్యాగ్నెటిక్ వాటర్ బ్యాండ్ అని. ఈ బ్యాండ్ ఏం చేస్తామనంటే మనం ఏదైతే వాటర్ తాగుతున్నామో ఆ వాటర్ బాటిల్ కి ఆ బ్యాండ్ ని చుట్టడం వల్ల గ్రౌండ్ కి కాంటాక్ట్ లో ఉన్న వాటర్ కి ఏదైతే నేచర్ ఉండిందో సేమ్ కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో ఉన్న నేచర్ తో ఉన్న వాటర్ ని మనము ఇంట్లోనే మన బాటిల్లోనే తయారు చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, వాటర్ కంటామినేషన్ తో ఉన్న వాటర్ మనం తాగకుండా మీరు మినరల్ వాటర్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ మినరల్ వాటర్ బాటిల్ కి మనం ఇది ర్యాప్ చేయడం వల్ల మ్యాగ్నెటైజ్ అయిన వాటర్ ని మన బాడీలోకి ఇస్తున్నాం. సో మ్యాగ్నెటైజ్ అయిన వాటర్ వల్ల జరిగే బెనిఫిట్ ఏంటంటే వాటర్ పలచబడుతుంది. ఎప్పుడైతే వాటర్ పలచబడిందో మన బాడీలోకి ఫాస్ట్ గా వాటర్ పెనిట్రేట్ అయిపోతుంది, అబ్జర్బ్ అయిపోతుంది అనమాట. అదే మనము మినరల్ వాటర్ ఉంది, మినరల్ వాటర్ మామూలుగా నాన్ మ్యాగ్నెటైజ్ వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ మొత్తం తాగినాం అనుకో, 1 లీటర్ వాటర్ కానీ తాగినాం అనుకోండి, చాలా సేపటి వరకు మన స్టమక్ లో ఆ వాటర్ కదులుతూ తెలుస్తూ ఉంటది, హెవీనెస్ అనేది తెలుస్తుంది. గమనించారు ఎవరన్నా? ఒక మినరల్ వాటర్ బాటిల్ తీసుకున్నాం, ఆ 2-3 గ్లాసుల వాటర్ నార్మల్ వాటర్ తీసుకొని తాగేసినామని అనుకోండి, ఆ వాటర్ బాడీలోకి అబ్జర్బ్ కాదు, హెవీగా మనకు తెలుస్తుంది కూడా. సో అది ఎందువల్ల ఉంది? వాటర్ స్ట్రక్చర్ పాడై ఉంటుంది, అది హెవీగా అయిపోయి ఉంటుంది. అదే గ్రౌండ్ వాటర్ అంటే బావిలో నీళ్లు తాగుతున్నప్పుడు మీకు ఆ హెవీనెస్ ఉండదు, ఎందుకని అది మ్యాగ్నెటైజ్ అయి ఉంది. కానీ బావిలో నీళ్లు తాగే అవకాశం మనకు లేదు, భూమితో కాంటాక్ట్ లో ఉన్న వాటర్ ని తాగే సోర్స్ మనకు లేదు. కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు ఎలా తయారు చేశారంటే మీరు ఏ సోర్స్ నుంచి వాటర్ తీసుకున్నా కానీ సరే ఆ సోర్స్ ఆఫ్ వాటర్ బాటిల్ కి మీరు ఈ వాటర్ బాటిల్ ని ర్యాప్ గా చేసినామనంటే ఆటోమేటిక్ గా భూమితో ఉన్న వాటర్ కి ఏదైతే లక్షణాలు ఉంటాయో ఈ వాటర్ కి కూడా సేమ్ లక్షణాలు వచ్చేస్తాయి. సో అలా రావడం వల్ల ఆ వాటర్ కానీ తాగినారనంటే 1 లీటర్ బాటిల్ మీరు డైరెక్ట్ గా తాగేసినా కానీ సరే ఆ వాటర్ కొన్ని నిమిషాల్లో ఆ వాటర్ మనకి బాడీకి అబ్జర్బ్ అయిపోతుంది. ఎప్పుడైతే నీరు మన బాడీలోకి అబ్జర్బ్ అవుతుందో ఆ నీరు శరీర కణాల వరకు వెళ్ళి అక్కడ ఫామ్ అయిన వ్యర్థాలని బయటికి తీసుకొని వచ్చి యూరిన్ రూపంలో బయటికి పాస్ అయ్యేటట్టుగా చేస్తుంది. సో వాటర్ చేసే పని ఏంటి?
బాడీని హైడ్రేట్ చేస్తూ క్లెన్జింగ్ కూడా అంటే క్లీన్ కూడా చేస్తుంది. అక్కడ ఉన్న వేస్ట్ మెటీరియల్ ని బయటికి తీసుకొస్తుంది. అంటే స్వెట్ రూపంలో కానీ యూరిన్ రూపంలో కానీ వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోవాలన్నమాట. సో అలా వెళ్ళాలంటే వాటర్ చాలా పల్చంగా ఉండి బాడీలోకి అబ్జర్బ్ కావాలి. సో మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు రకరకాల వస్తువులు తింటాము, అంటే పొల్యూటెడ్ ఏరియాలో ఉంటాం, చాలా అంటే మనిషికి శరీరానికి ఏవైతే చేయకూడదు అవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. సో దానివల్ల బాడీలో కొన్ని వేస్ట్ మెటీరియల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళాలి అని అంటే గనక ఈ వాటర్ తాగడం వల్ల బాడీ క్లెన్జింగ్ కి గురవుతుంది అనమాట, క్లీనింగ్ కి గురవుతుంది. సో అలా క్లీన్ అయిన బాడీ వేస్ట్ ని ఉంచదు కాబట్టి ఆర్గాన్ మీద వచ్చే లోడ్ అనేది తగ్గుతుంది. సో ఆ విధంగా మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అలాగా సో లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో చూసుకున్నాము. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మన వాటర్ బాటిల్ ఏదైతే ఉందో దాన్ని మనం వదలలేం, మినరల్ వాటర్ బాటిల్ వదలలేం, ఎందుకంటే మనకు బావులు లేవు కాబట్టి. సోర్స్ ఆఫ్ వాటర్ ఏదైతే భూమి నుంచి వచ్చే సహజమైన సోర్సెస్ మనకి ఇప్పుడు లేవు కాబట్టి డెఫినెట్ గా మనం ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే, అవుతున్నాం కూడా. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏముంది, ఆ వాటర్ ని మ్యాగ్నటైజ్ చేసుకునే ఒక సోర్స్ ని మన కంపెనీ తయారు చేసింది అనమాట. సో అలాగా నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక ఇవన్నీ మనం బెనిఫిట్స్ మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకుంటే బ్రేస్లెట్ అంటాం మనం. ఈ బ్రేస్లెట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోడక్ట్ ఏం చేసాము, మ్యాగ్నెటిక్ మ్యాట్ మాట్లాడాం. మ్యాగ్నెటిక్ మ్యాట్ మీద పడుకున్నాం. పడుకున్న తర్వాత ఏం జరిగింది, బాడీ మ్యాగ్నెటైజ్ అయింది, రిపేర్ జరిగింది, ప్రతి సెల్ రిపేర్ అయిపోయింది. రిపేర్ అయిన తర్వాత ఉదయాన్నే ఎనర్జెటిక్ గా లెగిసాం, మ్యాట్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయినాం, మంచం మీద ఉండం కదా రోజంతా కూడా, బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత మన నేచర్ కాల్స్ అన్ని కూడా అటెండ్ చేసి ఫ్రెష్ అయిన తర్వాత భోజనం తీసుకున్నాం. భోజనం చేసిన తర్వాత దాంట్లో ఫుడ్ ఏదైతే ఉందో అది మన బాడీలో డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయిన తర్వాత వేస్ట్ మిగిలిపోతుంది, ఆ వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోయింది కూడా. సో వాటర్ చేసే పని అక్కడ దాకా తెలుసుకున్నాం. ఆ తర్వాత చేసే పని ఏంటి, మనము ఇంక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం. వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాము, ఖచ్చితంగా మనం ఒక వస్తువుని మనతో పాటు తీసుకెళ్తాం. ఏంటది, మొబైల్. అంతేనా? ఖచ్చితంగా మొబైల్ అనే ఒక అవయవాన్ని మనం తీసుకెళ్తాం, అంతే కదా, అవయవమే కదా అది. ఇప్పుడు మనిషి శరీరంలో ఒక కిడ్నీ లేని వ్యక్తిని చూసి ఉండొచ్చు, గాల్ బ్లాడర్ లేని వ్యక్తిని చూసి ఉండొచ్చు, మొబైల్ లేని వ్యక్తిని మనం చూడలేం, కనపడడు కూడా. మనకి చాలా రేర్ గా కనిపిస్తారు మొబైల్ ఫోన్ లేని వాళ్ళు. కిడ్నీ లేని వాళ్ళు మీకు చాలా మంది బయట కనపడతారు, సింగిల్ కిడ్నీతో ఉన్న వాళ్ళు కూడా కనపడతారు, గాల్ బ్లాడర్ లేని వాళ్ళు కనపడతారు, ఒక చేతి లేని వాళ్ళు కనపడతారు, కన్ను లేని వాళ్ళు కనపడతారు, ఒక చెవు వినపడిన వాళ్ళు కనపడతారు. కానీ మొబైల్ ఫోన్ లేని వ్యక్తి మాత్రం కనపడ్డు. అంటే మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టుగా మనం ఏదైతే సైన్స్ కి మనం ఎవాల్వ్ అవుతూ మనం ముందుకు వచ్చామో, దీంట్లో ఈ సెంచరీలో ఈ డెకేడ్ లో వచ్చిన డేంజరస్ డివైస్ ఏదైనా ఉంది అని అంటే అది మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, మన ఇంట్లో ఉన్న వైఫై కనెక్షన్స్. మనం ఏదైతే ఇప్పుడు కమ్యూనికేట్ అయితే మీరు నన్ను వింటున్నారో, నన్ను చూస్తున్నారో, అవన్నీ కూడా డేంజరస్ డివైజెస్. కానీ అవి లేకుండా మనం ఉండగలమా? ఉండలేము. అంటే మనం ఇప్పుడు ఏదైతే లైఫ్ స్టైల్ కి మనం అడాప్ట్ అయిపోయి ఉన్నామో ఆ కండిషన్ లో నుంచి మనం బయటకు వచ్చే ఛాన్స్ లేదు. అవి లేకపోతే మనం వింతగా చూస్తారు. మొబైల్ ఫోన్ లేకపోతే ఏంది, మొబైల్ ఫోన్ లేదా అన్నట్టు చూస్తారు, ఏదో కిడ్నీ లేదా హార్ట్ లేదా అన్నట్టు కాదు. మొబైల్ ఫోన్ లేకపోతే వెరైటీగా చూస్తారు వాడిని. సో అటువంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. సో ఆ మొబైల్ ఫోన్ డేంజర్ అని అందరికీ తెలుసు, మొబైల్ ఫోన్ వల్ల రేడియేషన్ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ అది లేకుండా ఉండలేని పరిస్థితి కూడా వాళ్ళు ఉంది. టెక్నాలజీ మంచిదే, కానీ ఆ టెక్నాలజీ వల్ల బాడీ మీద ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంది కదా. దాని నుంచి కాపాడే వస్తువు ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్న హ్యాండ్ బ్రేస్లెట్. ఇది ఈ బ్రేస్లెట్ చేసే పని ఏంటంటే మన శరీరం మీద పడుతున్న రేడియేషన్ ఏదైతే ఉందో, రేడియేషన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రభావాన్ని మన బాడీ మీద తగ్గిస్తుంది. రేడియేషన్ లేకుండా చేస్తుందని అనకూడదు. బాడీ మీద రేడియేషన్, నా బాడీ మీద రేడియేషన్ పడుతుంది, కానీ ఆ రేడియేషన్ యొక్క ఇంపాక్ట్ బాడీ సెల్ అంటే మన శరీరంలో ఉన్న కణం మీద పడకుండా ఈ డివైస్ ఏదైతే ఉందో అది కాపాడుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఇక్కడ కూడా అందుతుంది. అంటే నైట్ మంచం మీద పడుకున్నాము, లెగిసిన తర్వాత వాటర్ తాగాం, అక్కడ కూడా మన మ్యాగ్నెటిక్ వాటర్ తాగాం. ఆ తర్వాత మన రొటీన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి దూరం కాకుండా మనం దాంతో పాటే ఉండేటట్టుగా ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన చేతికి అందేటట్టుగా ఒక 24 గాట్స్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మన చేతికి ఇచ్చే ప్రోడక్ట్ ని కూడా ఈ కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. దీనివల్ల లాభం ఏంటి,
ఏ డివైస్ అయితే, ఏ డేంజరస్ డివైస్ అయితే మనం అందరం క్యారీ చేస్తున్నామో, ఈ డివైస్ నుంచి మన బాడీ మీద పడుతున్న ప్రభావం ఏదైతే ఉందో, సైడ్ ఎఫెక్ట్, దాని నుంచి కాపాడాలంటే మన చేతికి ప్రోడక్ట్ ఉండాల్సిందే. ఎందుకు ఉండాలి? ప్రతి సెకండ్ మన శరీరంలో కొన్ని కోట్ల సెల్స్ చనిపోతూ కొన్ని కోట్ల సెల్స్ కొత్తవి పుడుతూ ఉంటాయి. ఆ కొత్త సెల్ పుట్టాలి అని అంటే మన శరీరంలో ఒక ఎనర్జీ, ఒక వోల్టేజ్ అనేది కావాలి. ఆ వోల్టేజ్ ని ఇవ్వడానికి, మినిమం మెయింటైన్ చేయడానికి మనకి ఈ బ్యాండ్ కావాలి. ఆ వోల్టేజ్ ని డ్రాప్ చేసేది ఈ మొబైల్ రేడియేషన్ డ్రాప్ చేస్తుంది. ఆ డిస్టర్బెన్స్ మన బాడీకి జరగకుండా ఉండాలి అని అంటే ఈ బ్యాండ్ మన దగ్గర ఉండాలి. సో మన కంపెనీ ఏమేం ప్రోడక్ట్ తయారు చేసింది? ఒకటేమో మ్యాట్ తయారు చేసింది, దాని మీద పడుకొని బాడీ రిపేర్ చేస్తున్నాం. తర్వాత మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలని, వేస్ట్ ని, జీర్ణమైన తర్వాత వచ్చే వేస్ట్ ని బయటికి తీసుకెళ్ళడానికి వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఒకటి వాడుతున్నాం. సో ఇది మన బాడీని క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత మన రొటీన్ లైఫ్ స్టైల్, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే లైఫ్ స్టైల్లో మనం పర్ఫామ్ చేయాలో వాటిలన్నిటికీ మనకి ఈ డివైస్ కావాలి. సో ఈ డివైస్ నుంచి ప్రొటెక్షన్ లాగా మన చేతికి ఒక బ్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కాంబినేషన్ ఎవరైతే ఎప్పుడైతే వాడతారో ఆ వ్యక్తికి 24/7 ఒక మ్యాగ్నెటిక్ షీల్డ్ అనేది ఏర్పడింది. 24/7 నేను ఒక ఐరన్ చైర్ మీద కూర్చున్నా, ఆర్ ఒక కార్ లో ట్రావెల్ చేస్తున్నా, ఒక బైక్ మీద నేను ట్రావెల్ చేస్తున్నా, లేదంటే ఒక ఆఫీస్ లో ఒక 10th ఫ్లోర్ లో నేను ఉన్నా, ఎక్కడున్నా కానీ సరే నాకు అన్ని సమయాల్లో నా బాడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దూరం కాకుండా ఉండేటట్టుగా ఈ కంపెనీ మనల్ని కాపాడే విధంగా ఒక సెట్ ఆఫ్ ప్రొడక్ట్ ని డిజైన్ చేసింది. సో దీనివల్ల ఏంటి, బాడీ బాగా రిపేర్ అవుతుంది, డ్యామేజ్ గురి కాకుండా కాపాడుకుంటున్నాం. సో ఇన్ని రకాల ప్రోడక్ట్లలో ఈ డిస్కషన్ లో మనం ఎక్కడైనా కానీ సరే డిసీజ్ ని మనం డిస్కస్ చేసినామా? బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, క్యాన్సర్ కానీ ఏమైనా అంటున్నామా? నో సార్. ఎక్కడ మనము డిసీజ్ గురించి మాట్లాడట్లేదు. మనం మాట్లాడుతున్నదల్లా ఏంటి, ఆ డిసీజ్ ఎందుకు వస్తుంది అనే దాని మీద మాట్లాడుతున్నాం. రీజన్ ఆఫ్ డిసీజ్ ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవటం, రక్త ప్రసరణ జరగకపోవటం. ఆ రక్త ప్రసరణ బాగా జరగాలంటే ఏం చేయాలో అవే మాట్లాడాం. ఒకవేళ ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు విని మాకు ఇవన్నీ మేము చేయలేము, మేము దాని మీద పడుకోలేము, ఈ నీళ్లు తాగలేము, ఈ బ్యాండ్ పెట్టుకోలేము అని అంటే మీరు చేయాల్సిన చాలా సింపుల్ పని ఏంటి, రేపటి నుంచి మీరు చెప్పులు వేసుకోకుండా మట్టి మీద నడవాలి. మీ ఇంట్లో ఫ్లోరింగ్ ఏదైతే ఉందో అది తీసేసి భూమికి బాగా దగ్గరగా కాంటాక్ట్ లో ఉండాలి. మీ పాదం డైరెక్ట్ గా మట్టితో కాంటాక్ట్ లో ఉండాలి. ఆ తర్వాత మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ తీసుకొని తాగాలి. ఈ 3 పనులు ఎవరైతే చేయగలరో, సునాయాసంగా ఎవరైతే చేయగలరో వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ఏవి కూడా అవసరం లేదు. అవి అంత సింపుల్ పనులు అనమాట. అవి చాలా సింపుల్ గా మనము చేయొచ్చు కదా. చెప్పులు వేసుకోకుండా ఉండొచ్చు, మన ఫ్లోర్ లో తీసేసేయచ్చు, రోడ్లన్నీ దొవ్వేయచ్చు. అవన్నీ చాలా సింపుల్ పనులు. ఎంతమంది ఒప్పుకుంటారు అది? నో సార్. చేయలేమా? చెప్పులు లేకుండా తిరగలేమా? ఈ రోజుల్లో ఒకవేళ కష్టం సార్. తిరగాలనుకున్నా కానీ సరే మీకు మట్టి తగలదుగా, మీరు సాయిల్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉండలేరు. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు అలానే ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు 120 ఏళ్లలో కూడా రాలేదు. కానీ మన పరిస్థితి ఏంటి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ల లోపలనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకి కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. చిన్న వయసులోనే హెయిర్ వైట్ అవ్వడం జరుగుతుంది. సో ఏవైతే 60-70 ఏళ్ల తర్వాత రావాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ 20లోనే వచ్చేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి, ఆ పర్టికులర్ అవయవానికి అందాల్సిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అందట్లేదు. సో దానివల్ల బ్లడ్ ఫ్లో జరగట్లేదు కాబట్టి ఆక్సిజన్ అందట్లేదు. ఐసీయూలో అందినట్టుగా, ఐసీయూలో ఏదైతే మనకు ఆక్సిజన్ అందుతుందో అలాగా మన శరీరంలో ఆక్సిజన్ 24/7 అందట్లేదు. అందుకనే మన ఆర్గన్స్ అన్ని కూడా డీజనరేట్ అవుతూ డీజనరేటివ్ డిసీజ్ ని క్రియేట్ చేసుకున్నాయి. సో దాని నుంచి బయటపడడానికి సాగర్ జోషి గారు ఈ 3 ప్రోడక్ట్లను డిజైన్ చేయడం జరిగింది. సో ఈ అద్భుతమైన ప్యాకేజ్ ఎప్పుడైతే మనం వాడుకుంటామో ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ లేవో వాళ్ళకి రాకుండా ఉంటాయి. ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ వాడితే నిదానంగా వాళ్ళకి ఆ ఆర్గాన్ మెల్లగా రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకని, ఆక్సిజన్ అనేది సెల్ కి అందితే రిపేర్ అవుతుందని ఇందాక మాట్లాడుకున్నాం. ఐసీయూలో అదే జరిగింది కదా. సో అదే పని మీ ఇంట్లో పడుకున్న మంచం మీద కూడా జరుగుతుంది. సో కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి ఐసీయూలో పడుకోవడం మేలా,
ఒక చిన్న అమౌంట్ పే చేసి లైఫ్ టైం మనం ఆ ప్రోడక్ట్ మన ఇంట్లో వాడుకోవడం మేలా అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట ఇక్కడ. సో అలాగా మేము కూడా, నాకు కూడా వెంకట్ సార్ ఇలా ఇది చూపించిన వెంటనే నాకు అర్థమైంది. నేను వేసుకొని పడుకున్న వెంటనే నాకు సూపర్ గా రిజల్ట్ వచ్చింది. ఒకటే రోజులో నాకు అద్భుతమైన రిజల్ట్ అన్నమాట. సో వేసుకొని పడుకున్నాను, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల నాకున్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే చేతులు తిమ్మిరెక్కేవి. నాకు నిద్రపోతున్నప్పుడు ఒక సైడ్ పడుకోవడం వల్ల హ్యాండ్ నమ్నెస్ అనేది వచ్చేది. ఆ నమ్నెస్ రావడం తోటి మధ్యరాత్రులు ఎప్పుడో సైడ్కి తిరిగే వాళ్ళు నిద్ర డిస్టర్బ్ అయ్యేది. కానీ ఈ మ్యాట్ మీద పడుకున్న రోజు, ఆ రోజు నైట్ నాకు ఆ ప్రాబ్లం జరగలేదు. నెక్స్ట్ డే నేను లెగిసినప్పుడు చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది నాకు. సో ఈ విషయం, ఈ చిన్న పాయింట్ నేను క్యాచ్ చేసిన వెంటనే, నేను థెరపిస్ట్ సైడ్ ఉన్నాను కాబట్టి నాకు వెంటనే అర్థమైంది ఏంటి, మన బాడీలో మైక్రో సర్క్యులేషన్ జరగడానికి ఈ మ్యాట్ ఏదైతే ఉందో అది ఉపయోగపడింది. సో ఉపయోగపడింది అని తెలిసిన వెంటనే నేను ఏం చేశాను, మా ఇంట్లో వాళ్ళకి కూడా ప్రోడక్ట్ కొనడం స్టార్ట్ చేశాను. వెంటనే కొనేసాను. కొన్న తర్వాత మా ఇంట్లో కూడా చాలా రిజల్ట్స్ వచ్చాయి. నడుము నొప్పులు తగ్గినాయి, లేదంటే ఎలర్జీస్ తగ్గినాయి, స్లీప్ డిజార్డర్స్ ఉంటే అవి తగ్గినాయి, ఎనర్జెటిక్ గా ఉండడం జరిగింది. సో ఇవన్నీ జరగడం వల్ల నాకు మేల్ జరిగింది కాబట్టి అదే విషయాన్ని నేను సొసైటీలో బయట వాళ్ళకి చెప్పడం కూడా స్టార్ట్ చేశాను. సో ఈ మేల్ నాకు జరిగింది, మీకు ఏ విధంగా జరుగుతుంది అనేది నాకు తెలియదు. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. మీ ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా మిమ్మల్ని రెస్పాండ్ చేస్తుందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా నాకు తెలియదు. మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారో నాకు తెలియదు. నేను తీసుకునే ఫుడ్ నాకు డైజెస్ట్ అయ్యి, అది నాకు అబ్జర్వ్ అయ్యి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సపోర్ట్ దొరికిన తర్వాత నాకు బాడీలో రిపేర్ అనేది జరిగింది, రిజల్ట్ అనేది వచ్చింది. నేను తీసుకునే ఫుడ్, మీరు తీసుకునే ఫుడ్ ఒకటి కాదు, ఒకటి అయి ఉండకపోవచ్చు, ఒకటి కూడా కావచ్చు. కానీ పర్సన్ కి ఎందుకు వ్యత్యాసం వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్స్ అన్ని వేరు ఉంటాయి కాబట్టి పర్సన్ కి వ్యత్యాసం జరుగుతుంది. అందుకని మనం మొదటి నుంచి చెప్తున్నాము, ఇది ఎవరికి కూడా నాకు జరిగినట్టుగా మీకు జరగాలని రూల్ ఏం లేదు. కానీ మీ బాడీలో ఏం జరుగుతుందో మాట్లాడాను, దానికి ఏం కావాలో కూడా చెప్పాను. సో ఆ విధంగా ఈ టోటల్ ప్రోడక్ట్ ని మనం వాడుకోగలిగితే మంచి హెల్త్ ని మనం తీసుకోబోతున్నాం. మేము తీసుకున్నాము, నాతో పాటు కొన్ని వేల మంది దీన్ని యూజ్ చేసుకున్నారు. డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి, వాళ్ళ ఫుడ్ ని బట్టి, వాళ్ళ కండిషన్స్ ని బట్టి, వాళ్ళ సివియారిటీని బట్టి డిఫరెంట్ పీరియడ్స్ లో వాళ్ళకి రిజల్ట్స్ రావడం జరిగింది. అలానే ఇక్కడ వాళ్ళ ఉన్న కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. కానీ అది ఎలా, మీరు తీసుకునే ఫుడ్ మీద, మీరు తీసుకునే స్ట్రెస్ మీద, మీరు తీసుకునే లైఫ్ స్టైల్ అంటే మీరు వాడుకునే లైఫ్ స్టైల్ మీద, ఇవన్నీ కూడా పర్మెంటేషన్ కాంబినేషన్ లో డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి రిజల్ట్స్ ముందు వెనక కావచ్చు, కానీ రిజల్ట్ రావడం మాత్రం ఖాయం. సో మీరు మంచి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళతో డిస్కస్ చేయండి. దీనికి సంబంధించి ఒక లైవ్ డెమోన్స్ట్రేషన్ కూడా ఉంటుంది. కొత్త వాళ్ళు ఆ డెమోన్స్ట్రేషన్ కూడా చూడండి, చూసి అర్థం చేసుకున్న తర్వాత దీంట్లో ముందుకు వెళ్ళొచ్చు. రైట్. ఆ తర్వాత సో ఇక్కడ మనం చూసాం కదా, మనం మాట్లాడుకున్న ఇవన్నీ డిస్కషన్ అయిపోయింది మొబైల్ రేడియేషన్ గురించి. సో దీస్ ఆల్ ఆర్ థింగ్స్ ఇక్కడ చూస్తున్నాం క్లియర్ గా. విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే రక్తం చిక్కంగా ఉంటుంది. ఇక్కడ మనకి పైన స్క్రీన్ లో చూడొచ్చు. నాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో రక్తం చాలా టైట్ గా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు బ్లడ్ చాలా స్మూత్ గా ట్రావెల్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి అండ్ లోపలికి కూడా జరుగుతాయి. అండ్ ఇవన్నీ వాడుతున్న వాళ్ళు ఎవరు అని అంటే, ఈ స్క్రీన్ లో చూస్తున్న సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన ప్రొడక్ట్ ని వాడుతున్నారు. అండ్ ఇక్కడ చాలా మంది మన టీం వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి రికమెండ్ చేయడం జరిగింది. రైట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి డిఫరెంట్ బుక్స్ లో పబ్లిష్ చేస్తున్నారు. ఇది ఇవాళ కొత్త ఏం కాదు, లాస్ట్ 78 years గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి హెల్త్ పరంగా ఇంత మంచిగా వాడుకోవచ్చు అని చేసిన వ్యక్తి సాగర్ జోషి గారు. అండ్ వీఆర్ పయనీర్స్ దీంట్లో. ఈ బయోట్రాన్ కంపెనీ అనేది ప్రపంచంలోనే ఎవరు కూడా దీన్ని ఈ విధంగా చెయ్యొచ్చు అని ఆలోచించక ముందే సాగర్ సార్ దీని గురించి ఆలోచించడం జరిగింది. ఆలోచించడాన్ని ప్రోడక్ట్ రూపంలోకి తీసుకొచ్చేసారు. మనం తీసుకొచ్చిన తర్వాత కొన్ని వందల కంపెనీలు ఇప్పుడు ఆల్రెడీ పుట్టుకుంటూ వస్తున్నాయి. వాళ్ళు దీన్ని డూప్లికేట్ కూడా చేస్తున్నారు, అంటే తయారు చేస్తున్నారు. కానీ ఎంతైనా ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. రైట్. సో ఇది సింపుల్ గా చెప్పాలంటే మ్యాగ్నెటిక్ థెరపీ అని అనొచ్చు. సో డిఫరెంట్ థెరపీస్ మనం బయట చూస్తున్నాం కదా, అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, లేదంటే యోగా కానీ, ఏవైతే మాట్లాడతామో ఇవన్నీ థెరపీస్ లోకి తీసుకుంటే మన ప్రోడక్ట్ కూడా మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్పొచ్చు అనమాట. సో అది కాకుండా మన దగ్గర డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇక్కడ మన స్క్రీన్ లో చూడొచ్చు. బెర్రీ డ్రింక్స్ అని, సీబక్తన్ అని చెప్పి, మోర్ పవర్ అని చెప్పి రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటి మనం నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీలున్నప్పుడు మాట్లాడదాం. మన ఫ్లాగ్షిప్ మోడల్ ప్రోడక్ట్ మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాని గురించి మనం ఇందాక ఎక్కువసేపు డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో క్లియర్ గా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద సప్లిమెంట్స్. మోర్ పవర్ అన్నాము, సీబక్తన్ అని ఇందాక ఇది అన్నాం కదా.
ఇవన్నీ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్. వీటి గురించి కూడా ఎప్పుడైనా సెషన్ తీసుకుంటే కొన్ని గంటలు మాట్లాడచ్చు ఈ ప్రోడక్ట్ గురించి. అండ్ ఈ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ గురించి కానీ తీసుకుంటే వాడకూడని వాళ్ళు ఎవరు, ఇది కరెక్ట్ గా అర్థం చేసుకోండి. చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంటది. వాడకూడని వాళ్ళు ఎవరు అని అంటే కనుక ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ ప్రోడక్ట్ వాడకూడదు. మరి అదేంటి సార్, సెల్కి ఆక్సిజన్ కావాలన్నారు, ఆక్సిజన్ వచ్చే ప్రోడక్టే కదా, మరి గర్భవతి ఎందుకు వాడకూడదు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. అంతే కదా, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు బేసిక్ మన హ్యూమన్ నీడే ఆక్సిజన్ అనుకున్నాం, సెల్ కి మెయిన్ నీడే ఆక్సిజన్ అని మాట్లాడుకున్నాము. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎందుకు వాడకూడదు అని అంటే కనుక మనకి గవర్నమెంట్ పరంగా ఒక లా ఉంది. ఆ చట్టం ఏంటనంటే ప్రెగ్నెంట్ ఉమెన్ మీద ఎటువంటి టెస్ట్లు చేయకూడదు. ఎవరైనా గర్భవతి ఉన్నారంటే ఆవిడ మీద ప్రయోగాలు ఎటువంటివి ఏం చేయకూడదు. ఎందుకు ప్రయోగాలు చేయకూడదు అంటే దానివల్ల ఏదన్నా డ్యామేజ్ జరిగిందని అంటే ఆ అమ్మాయికి కానీ ఆ లోపల ఉన్న బిడ్డకి కానీ డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకూడదు. అందుకని మన మ్యాట్ ని ప్రెగ్నెంట్ ఉమెన్ మీద మనము టెస్ట్ చేయలేదు. చేస్తే ఏమవుతుందో మనకు కూడా తెలియదు. సో యాజ్ పర్ లా చేయకూడదని గైడ్ లైన్స్ ఉంది. కాబట్టి ఈ మన భారతదేశంలో ఆ లాని మనం గౌరవించాలి. కాబట్టి మన కంపెనీలో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్ 3 నెలలు దాటిన గర్భవతి మన ప్రోడక్ట్ మీద పడుకోకూడదు అని చెప్పి క్లియర్ గా రాస్తుంది, వాడకూడదు. అది కాకుండా నెక్స్ట్ ఎవరు అని అంటే బాడీలో మన శరీరంలో ఏదైనా పవర్ తో రన్ అయ్యే డివైస్, బ్యాటరీతో అంటే పవర్ తో రన్ అయ్యే డివైస్ ఏదైనా ఇంప్లాంట్ ఉంటే శరీరం లోపల ఉంటే గనక వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ మీద పడుకోకూడదు. సో పవర్ తో రన్ అవుతున్న డివైస్ మన బాడీలో ఇంప్లాంట్ ఉంది అని అంటే ఏ కేసులో ఉంటుంది, పేస్ మేకర్ కానీ ఆర్ ఇన్సులిన్ ని మానిటరింగ్ చేసే ఒక చిప్ కానీ ఈ రెండిట్లో జరుగుతుంది అనమాట. సో అది ఏం చేస్తుంది అని అంటే అది ఒక బ్యాటరీతో రన్ అవ్వడం వల్ల ఆ బ్యాటరీ యొక్క పవర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి దగ్గర అయినప్పుడు ఆ బ్యాటరీ యొక్క పవర్ తగ్గిపోతుంది. సో పేస్ మేకర్ అనే వాడే పరిస్థితి ఎప్పుడు వచ్చింది, గుండె యొక్క పర్ఫార్మెన్స్ వీక్ గా ఉన్నప్పుడు, గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు అంటే వీక్ గా కొట్టుకుంటుంది అన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ సిమ్టమ్స్ చూసి డాక్టర్ గారు ఏం చేస్తారు, మన బాడీకి అంటే హార్ట్ కి ఒక మైల్డ్ వోల్టేజ్ ఇచ్చేటట్టుగా ఒక డివైస్ ని డిజైన్ చేసి వాళ్ళు మన గుండెకి సప్లై ఇచ్చేటట్టుగా చేస్తారు అనమాట. సో ఆ పేస్ మేకర్ అనేది బయట ఉండదు, స్కిన్ లోపల పెట్టేస్తారు. సో స్కిన్ లోపల పెట్టినప్పుడు దాని లోపల ఉన్న బ్యాటరీ ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాలు పనిచేయాలి. సో అటువంటి వ్యక్తి మ్యాగ్నెటిక్ మ్యాట్ మీద పడుకున్నప్పుడు ఆ మ్యాట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దాని యొక్క బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. సో కొన్ని సంవత్సరాలు అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు రావాల్సిన బ్యాటరీ లైఫ్ దాన్ని తగ్గిపోయిందని అనుకోండి, ఆ వ్యక్తికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకనంటే అతని హార్ట్ ఆల్రెడీ వీక్ గా కొట్టుకుంటుందని మనకు తెలుసు. సో ఆ సందర్భంలో ఈ ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్లే కాదు, ఎటువంటి బాడీలో బ్యాటరీతో రన్ అయ్యే డివైస్ ఉంటే కనుక వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని వాడుకోకూడదు. సింపుల్ విధంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ మొబైల్ ఫోన్ వాడుతున్నాను, దీంట్లో బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీతో కూడుకున్న మొబైల్ ఫోన్ ని నేను మ్యాగ్నెటిక్ మ్యాట్ మీద పెట్టేసినాను అంటే గనక కాసేపట్లో దీని యొక్క బ్యాటరీ ఫాస్ట్ గా డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది బయట ఉంది కాబట్టి నేను మళ్ళీ ఛార్జ్ చేసుకోగలను. కానీ బాడీ లోపల ఉన్న డివైస్ కానీ పాడైతే రిస్క్ అవుతుంది. కాబట్టి అందుకని వాడకూడదు అని అంటాం. సో ఇట్లాగా ఈ పవర్ తో రన్ అయ్యే డివైస్లు వదిలిపెట్టి మిగతా ఎవరైనా కానీ సరే, ఇక్కడ అర్థం చేసుకోండి, పవర్ తో రన్ అయ్యే డివైస్లను వదిలిపెట్టి మిగతా ఎవరైనా అని అంటున్నాను. ఎవరికైనా హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందని అనుకోండి, లోపల మెటల్ పెడతారు, మెటల్ పార్ట్ ని పెట్టి అతన్ని ఆ జాయింట్ ని ఏదైతే క్రాక్ వచ్చిందో దాన్ని పట్టుకునేటట్టుగా హోల్డ్ చేసేటట్టుగా కొన్ని ప్లేట్స్ పెడతారు. సో అలాంటి సందర్భంలో కావచ్చు, ఆర్ నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఆర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే లైక్ డయాలసిస్ చేస్తున్నప్పుడు ఫిస్టులా పెడతారు, చేతికి పెడుతుంది, అక్కడ పెట్టగానే మీకు వైబ్రేషన్ కూడా తెలుస్తుంది. సో అదేంటి, అదొక వాల్ లాంటిది. ఇలాంటి కేసెస్ లో కావచ్చు, ఆర్ కంటికి సంబంధించిన ఏదన్నా సర్జరీస్ జరిగినప్పుడు కావచ్చు, ఏ సర్జరీ అయినా కానీ సరే, ఈ అన్ని కేసెస్ లో మన ప్రోడక్ట్ నిర్మోహమాటంగా వాడుకోవచ్చు. స్టంట్ వేసినా కానీ సరే, బైపాస్ జరిగినా కానీ సరే, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగినా కానీ సరే, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగినా కానీ సరే, లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగినా కానీ సరే, కీమోథెరపీ జరుగుతున్నప్పుడు అయినా కానీ సరే, ఫ్రాక్చర్స్ జరిగినా కానీ సరే, వీటిలన్నిటిలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే ఇవి జరిగిన వాళ్ళు హ్యాపీగా మన ప్రోడక్ట్ ని వాడుకోవచ్చు. వాడకూడని వాళ్ళు ఎవరు, ఈ ముగ్గురే. ప్రెగ్నెంట్ ఉమెన్ వాడకూడదు,
పవర్ తో రన్ అయ్యే డివైస్. ఇవి కాకుండా ఇంకేదైనా రాబోయే రోజులు ఏదైనా డివైస్ తయారయ్యింది అనుకోండి, వాళ్ళు కూడా వాడకూడదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ గా హీరింగ్ మిషన్ చూసారా, ఎవరన్నా విన్నారా? హీరింగ్ మిషన్ ఉంటుంది కదా, చెవులో పెట్టుకుంటారు. సో అదేం చేస్తుంది, అది కూడా పవర్ తో రన్ అయ్యేది. ఆ హీరింగ్ డివైస్ గనక పెట్టుకొని మ్యాట్ మీద పడుకున్నాడు అనుకోండి, దాని యొక్క బ్యాటరీ కూడా పాడవుతుంది. అది తీసి పెట్టేయచ్చు, కానీ పేస్ మేకర్ మనం తీయలేం కదా. సో అలాగా ఎనీ డివైస్ విచ్ ఇస్ ఇంప్లాంటెడ్, విచ్ ఇస్ రన్ బై పవర్, వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని వాడడానికి వీలు లేదు. వాళ్ళని మినహాయించి ఇంకెవరైనా హ్యాపీగా వాడుకోవచ్చు, రైట్? అది కాకుండా మన దగ్గర ఇక్కడ చూస్తే కనుక డిఫరెంట్ సర్టిఫికేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అన్ని లీగాలిటీస్ తో కూడుకున్న కంపెనీ మనది. సో వీటిలన్నిటిని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. వీటిని మనం చూడాలి అని అనుకుంటే మొదట్లో మాట్లాడుకున్న కంపెనీకి వెళ్తే ఇవన్నీ కూడా మీరు అక్కడ ఫిజికల్ గా కూడా ఈ సర్టిఫికేట్స్ అన్ని చూడొచ్చు, రైట్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ప్రోడక్ట్ అండ్ కంపెనీ. కంక్లూడ్ చేసే ముందు ఈ స్క్రీన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో ఏం కనబడుతున్నాయి? లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో ఏం కనబడుతున్నాయండి? ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, లగ్జరీ ప్రొడక్ట్స్ అన్ని లగ్జరీ Luxury ప్రొడక్ట్స్ products, all luxury products. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర ఏదో ఒక ప్రోడక్ట్ ఉండే ఉంటది, రైట్? సో వీటిలన్నిటికీ డెఫినెట్ గా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో మనిషి సర్వీస్ అనేది చేయిస్తూ ఉంటాం, ఖచ్చితంగా సర్వీస్ చేయిస్తూ ఉంటాడు. కానీ ఈ పక్క స్క్రీన్ లో చూడండి, మనిషి అవయవాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ ఒక్క అవయవానికైనా కానీ సరే మనం సర్వీస్ చేయించుకునే అవకాశం ఉందా? లేదు కదా, ఖచ్చితంగా లేదు. సో ఇక్కడ సర్వీస్ చేయాల్సినప్పుడు దాని లోపల ఏదైనా పార్ట్ పాడైతే ఈ రైట్ సైడ్ ఉన్న స్క్రీన్ లో ఇలాంటి షాపులలో ఆ పార్ట్లు దొరుకుతాయి. అంటే ఆ పర్టికులర్ డిసీజ్ తో కూడుకున్న ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ తో కూడుకున్న డివైస్ కి మన దగ్గర ఒక రీప్లేస్మెంట్ కి పార్ట్ దొరుకుతుంది. కానీ మనిషి శరీరంలో ఏవైతే మనం పుట్టినప్పుడు ఫామ్ అయినాయో ఆ అవయవాలకి స్పేర్ పార్ట్స్ దొరకవు. సో స్పేర్ పార్ట్స్ దొరకనప్పుడు ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ అవయవాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? మనదేనా? నా ఆర్గాన్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే, మా పక్కింటి వాళ్ళదో మా ఇంట్లో వాళ్ళదో కాదు. 200% నా బాడీలో ఉన్న ఆర్గాన్స్ ని నేనే కాపాడుకోవాలి. సో నేను కాపాడుకోవాలంటే దాన్ని నేను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, దానికి ఏమేమి చేయాలి అవే చేయాలి. అవి చేయకుండా మనం ఏం చేస్తాము, మోస్ట్ ఆఫ్ ది టైము మన శరీరంలో ఉన్న అవయవాలకి ఏ పనులైతే చేయకూడదో అవే ఎక్కువగా చేస్తుంటాం. వాటినే ఎక్కువ స్ట్రెస్ కి గురి చేస్తాం, వాటికే ఎక్కువ పొల్యూషన్ తో కూడుకున్న వాతావరణం తిప్పుతాం, వాటికే అన్హైజెనిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం, అన్హైజెనిక్ ఫుడ్ కూడా ఇస్తుంటాం, అన్వాంటెడ్ ఫుడ్ కూడా లోపలికి పంపిస్తుంటాం. ఇవన్నీ జరగడం వల్ల కొన్ని రోజులకి ఆ ఆర్గాన్స్ లో ఉన్న శక్తిని కోల్పోయి అవి డే బై డే డీజనరేషన్ కి గురయ్యి ఆర్గాన్స్ అన్ని కూడా పాడవుతున్నాయి. ఇవాళ రోజున ఉన్న డిసీజెస్ అన్ని కూడా ఏంటనంటే డీజనరేటివ్ డిసీజెసే. ఇవే ఒక 50 ఏళ్ల క్రితము డీజనరేటివ్ డిసీజెస్ చాలా తక్కువగా ఉండేవి, ఎందుకంటే అప్పట్లో ఐరన్ యూసేజ్ చాలా తక్కువగా ఉండేది. మన ఇళ్లలో చూసుకోండి, ఇనుము చాలా తక్కువగా వాడేవాళ్ళం. మొబైల్ ఫోన్ అనేది చాలా తక్కువగా, అంటే లేదు, 50 years బ్యాక్ లేదు మొబైల్ ఫోన్, రేడియేషన్ లేదు. ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇవాళ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టంగానే మనకు ర్యాపిడో రెడీగా ఉంటాడు, లేదా మన దగ్గర ఓన్ వెహికల్ ఉంది. సో ఆ వెహికల్ దేంతో తయారు చేయబడింది? 100% అది ఐరన్ తో తయారు చేయబడింది. సో ఎక్కడ తీసుకున్నా కానీ సరే ఐరన్ వాడకం అనేది ఎక్కువగా అయిపోయింది కాబట్టి తెలియకుండానే గడిచిన 100 ఏళ్లలో మన ఆర్గన్స్ అన్ని కూడా ఈ డీజనరేషన్ కి గురవుతున్నాయి. కాబట్టి చిన్న చిన్న వయసులో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో దీని నుంచి బయటపడడానికి మన దగ్గర ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఈ బయోటోరియం ప్రోడక్ట్ మాత్రమే. సో ఇక్కడ చూస్తున్నాం డిఫరెంట్ మన ప్రోడక్ట్స్, మన డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. వీటిలో ఏ ప్యాకేజ్ నుంచి అయినా కానీ మీరు ప్రోడక్ట్ తీసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ పర్చేస్ చేసిన తర్వాత దీన్ని వ్యాపారంలోకి మనం ముందుకు తీసుకెళ్తున్నాం, అంటే దీన్ని ప్రమోట్ కూడా చేసినామని అనుకోండి. అక్కడ నుంచి మనకి బిజినెస్ కూడా, అంటే రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. మనం మొదట్లో మాట్లాడుకున్నాము ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని గురించి కూడా మాట్లాడుకున్నాము. సో ఆదాయం ఎలా వస్తుంది ఏంటో కూడా చూద్దాము.
సో ఒకవేళ మీకు నేను చెప్పింది నచ్చి వాడుతున్న వాళ్ళు దీని గురించి అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే వీటిలో ఏదో ఒక ప్రోడక్ట్ కొనుక్కొని ఉండాలి. ఆ కొనుక్కున్న తర్వాత ఆ ప్రోడక్ట్ మనం ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే క్రమంలో మనకి రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా తెలుసుకోవచ్చు. ఇవన్నీ మనం మాట్లాడేసుకున్నాం, హెల్దీ అండ్ హెల్దీ ఫుడ్. సో ఇప్పుడు మనము బిజినెస్ గురించి మాట్లాడదాం. ఎంతమందికి ఇక్కడ ఆదాయం కావాలండి? ఎంతమందికి ఆదాయం కావాలి? నాకైతే కావాలి. సార్ అందరికీ కావాలి, అందరికీ అందరికీ కావాలా? వద్దు సార్. సింపుల్. మన ఆరోగ్యాన్ని మనం ఎక్కువ కాపాడుకోవాలంటే కావాలి సార్. ఆదాయం ఉంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. ఆదాయం Yes. లేదని అనుకోండి, ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోలేం కదా. మనం మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనాలన్నా, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కానీ సరే డెఫినెట్ గా వీ నీడ్ సమ్ మనీ. సో ఆ డబ్బు ఎంత అయి ఉండాలి? డిపెండ్స్. డిఫరెంట్ పర్సన్ కి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. వాళ్ళ కోరికలు వేరు, వాళ్ళ ఖర్చులు వేరు, వాళ్ళ అవసరాలు వేరు కదా. సో 100 రూపాయలు ఉన్న వాళ్ళు ఒకలాగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తారు. 1000 రూపాయలు ఉన్నవాడు ఇంకోలాగా లైఫ్ లీడ్ చేస్తారు. సో మనీని బట్టి వాళ్ళ లైఫ్స్ అనేది చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే మనీ రెగ్యులర్ గా కావాలి కాబట్టి మన బిజినెస్ ఇప్పుడు ఏదైతే మనం బిజినెస్ లోకి ఎంటర్ కాబోతున్నామో ఈ బిజినెస్ లో ప్రతి 12 గంటలకి మనం చేసిన బిజినెస్ యొక్క టర్న్ ఓవర్ ని బేస్ చేసుకొని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో 12 గంటల సైకిల్ అన్నమాట మనది. సో ఒక మనిషి 24 గంటల్లో 2 సెషన్స్ గా మన వ్యాపారాన్ని విభజించుకొని పని కానీ మొదలు పెట్టినాడనంటే ఎవ్రీ డే 2 సైకిల్స్ లో మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అలాంటి ఒక యూనిక్ ప్లాన్ ని మన కంపెనీ వాళ్ళు సాగర్ జోషి గారు డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ప్రతిరోజు మనకి 2 బిజినెస్ సైకిల్స్ ఉంటాయి. ఈ 2 బిజినెస్ సైకిల్స్ లో ఇది వరకు మనం చూసిన ప్రోడక్ట్స్ లలో ఏదైతే మనం బిజినెస్ కోసం ఎంటర్ అయినామో ఆ ప్రోడక్ట్ ని మనం సేల్ చేయగలిగితే, రికమెండ్ చేయగలిగితే, సేల్ కాదు కరెక్ట్ వర్డ్ ఏంటంటే రికమెండ్ చేయగలిగితే, ఆ రికమెండేషన్ బేస్ చేసుకొని ఎవరైనా ఆ ప్రోడక్ట్ ని కనుక పర్చేస్ కానీ చేసినారని అనుకోండి, దాని ద్వారా మన నుంచి కంపెనీకి ఒక టర్న్ ఓవర్ ఏర్పడుతుంది. రైట్? మీరు ఏదైతే ప్రోడక్ట్ ని రికమెండ్ చేసినారో ఆ రికమెండేషన్ ని బేస్ చేసుకొని ఎవరైనా కస్టమర్ ఆ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే మన ద్వారా కంపెనీకి ఒక టర్న్ ఓవర్ ఏర్పడింది. ఆ టర్న్ ఓవర్ ని బేస్ చేసుకొని దాంట్లో ఉన్న ప్రాఫిట్ ని కంపెనీ మనకి, ఆ కంపెనీ కూడా తన షేర్ ని పెట్టుకొని మనకు ఒక షేర్ ని ఇస్తుంది అనమాట. సో మనం ఆ ప్రాఫిట్ షేరింగ్ లోకి వెళ్తున్నాం. సో సాగర్ జోషి గారు ఏదైతే ప్రోడక్ట్ తయారు చేసి మనకి రెడీగా ఇచ్చినారో ఆయనకి ఊరికి ఆయన ఇంట్లో షెల్ఫ్ లో పెట్టుకుంటే ఉపయోగం లేదు. సో వాడి ఎవరైనా చెప్పేవాళ్ళు కావాలి. సో దానికోసం ఆయన అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్నో, మహేష్ బాబునో, పవన్ కళ్యాణ్ వాడుకొని ఉండొచ్చు. అలా వాడుకోవడం వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అవునా కదా? సో వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ధనవంతులు అవుతారు. సో ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని అదే. ఇక్కడ పేదవాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ స్క్రీన్ లో? ఎవరు లేరు. అయ్యో, ఎవరు లేరా? లేరు. అవన్నీ పనికిరాని ప్రోడక్ట్లు అవి. పనికిరాని ప్రోడక్ట్లని కొంతమంది ప్రమోట్ చేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. రైట్? సో ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా కానీ సరే రీప్లేస్ చేసి మనని ఆ ప్లేస్ లో పెట్టే అవకాశం ఉందంటారా? షారుఖ్ ఖాన్ గారు ఏదైతే బాటిల్ పట్టుకొని ఉన్నారో థమ్స్అప్ బాటిల్, రేపటి నుంచి ఇక్కడ ఉన్న టీంలో వాళ్ళు ఎవరైనా కానీ సరే నేను చిన్నప్పటి నుంచి థమ్స్అప్ తాగుతున్నాను, నీ ప్రోడక్ట్ ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి వెళ్తే థమ్స్అప్ కంపెనీ వాళ్ళు మనం తీసుకునే అవకాశం ఉందా? నో సార్, నో. లేస్ కంపెనీ వాళ్ళు తీసుకునే అవకాశం ఉందా? నో. గుట్కా కంపెనీ వాళ్ళు తీసుకునే అవకాశం ఉందా? నో. ఎవరు మనని తీసుకునే అవకాశం లేనే లేదు. కానీ మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మీరు ఏదైతే ప్రోడక్ట్ వాడుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ కి మీరే బ్రాండ్ అంబాసిడర్ అవుతూ, అర్థం చేసుకోండి, ఆ ప్రోడక్ట్ కి మీరే బ్రాండ్ అంబాసిడర్ అవుతూ ఇక్కడ వీళ్ళు ఏదైతే పనులు అబద్ధం చెప్పి సంపాదిస్తున్నారో, ఈ స్క్రీన్ లో వీళ్ళు ఏదైతే పని అబద్ధం చెప్పి సంపాదిస్తున్నారో మన వ్యాపారంలో మీరు నిజం చెప్పి సంపాదించండి. మహేష్ బాబు గారు ఏం చెప్తున్నారు? ఇది తాగడం వల్ల నాకు దమ్ము వచ్చింది అంటాడు ఆయన.
నిజంగా థమ్స్ అప్ తాగితే దమ్ము వస్తుందా? అతను ఒక్క గుట్క కూడా తాగాడు సార్ అది. ఆయన తాగడంట. కానీ వాస్తవానికి థమ్స్ అప్ తాగితే నిజంగానే దమ్ము వస్తుంది. జబ్బులు వస్తాయి సార్, జబ్బులు. దమ్ము దగ్గే దమ్ము వస్తుంది. దగ్గు దమ్ము రెండు వస్తాయి. కరెక్టే కదా? Yes. దగ్గు ధైర్యము అవి కాదు కదా, అంటే మా బాడీ వీక్ అయిపోతుంది. సో వాళ్ళు ఏదైతే యాడ్ లో చూపిస్తున్నారో అబద్ధం చెప్పి సంపాదిస్తున్నారు. Yes. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనం ఒక ప్రోడక్ట్ వాడాము, నేను ఈ ప్రోడక్ట్ వాడుకున్నాను, నాకు దీనివల్ల బెనిఫిట్ వచ్చింది, నాకు దీనివల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి, నా ఫ్యామిలీకి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి. ఆ బెనిఫిట్స్ వచ్చాయి కాబట్టి ఆ విషయాన్ని నేను నా నియర్ అండ్ డియర్స్ కి నేను షేర్ చేసుకున్నా. సో షేర్ చేసుకోవడం వల్ల కంపెనీకి నా ద్వారా రికమెండేషన్ జరిగింది కాబట్టి టర్న్ ఓవర్ ఏర్పడింది. ఆ టర్న్ ఓవర్ ఏర్పడితే కంపెనీ నాకు కొంచెం ప్రాఫిట్ ఇవ్వడానికి ఒప్పుకుంది. అందుకనే వాళ్ళు మహేష్ బాబుని పెట్టుకోలేదు, లేదంటే షారుఖ్ ఖాన్ పెట్టుకోలేదు, లేదంటే ధోనిని పెట్టుకోలేదు. పెట్టుకుంటే ఏం చేయాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సో వీళ్ళందరూ కూడా దీంట్లో ఎవరైనా కానీ సరే ఫ్రీగా చెప్పే వాళ్ళు ఉన్నారా? ఫ్రీగా డబ్బులు అంటే పబ్లిసిటీ చేస్తారా? చెయ్యరు. 200% వాళ్ళు దానికి ఎంతో కొంత పేమెంట్ తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ మనం కూడా ఏం చేస్తున్నామనంటే, మనం చేసిన రికమెండేషన్ వల్ల కంపెనీకి ఏదైతే టర్న్ ఓవర్ ఏర్పడుతుందో ఆ టర్న్ ఓవర్ లో ఒక ప్రాఫిట్ షేర్ ని మనం తీసుకోబోతున్నాం. సో ఆ ప్రాఫిట్ షేరింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనము నెక్స్ట్ స్లైడ్స్ లో తెలుసుకుందాం. రైట్? సో ఎప్పుడైతే మీరు ఈ బిజినెస్ లో అసోసియేట్ అయినారో, ప్రోడక్ట్ వాడుకోవడం స్టార్ట్ చేసినారో, దాని యొక్క బెనిఫిట్ రావడం స్టార్ట్ అయిన తర్వాత కంపెనీ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే, మీరు వాడుకున్న తర్వాత మీకు నచ్చిన విషయాన్ని, మీకు ఏ విషయం అయితే నచ్చిందో ఆ విషయాన్ని మీకు తెలిసిన సోషల్ నెట్వర్క్ లో మీరు దీన్ని రికమెండ్ చేసుకోగలిగితే, ప్రమోట్ చేయగలిగితే, అక్కడి నుంచి ఒక ఇద్దరు గనక ఈ ప్రోడక్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసినారు అని అంటే, అక్కడ మీకంటూ ఒక లైక్ ఒక స్ట్రక్చర్ ని ఏర్పాటు చేస్తుంది. దాన్ని బైనరీ మోడల్ అంటాం. సో డైరెక్ట్ సెల్లింగ్ లో రెండు బిజినెస్ మోడల్స్ ఉంటాయి. ఒకటి బైనరీ, ఇంకోటి జనరేషన్. సో బైనరీలో ఏంటంటే మన బిజినెస్ బేస్ ఏంటంటే బైనరీ మోడల్, ఒక లెఫ్ట్ రైట్ అనే మోడల్. చాలా మంది అంటారు లెఫ్ట్ రైట్ అంటే రెండు లెగ్స్ అని మాట్లాడతాం కదా. సో అదే స్ట్రక్చర్ మనది కూడా ఇక్కడ. సో బైనరీ మోడల్లో మన బిజినెస్ అనేది ఉంది. సో ఈ బైనరీ మోడల్లో మీకు ఎంతమంది అయితే సోషల్ నెట్వర్క్ ఉన్నారో దాంట్లో మీకు నచ్చిన విషయాన్ని షేర్ చేసుకుంటే, వాళ్ళల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు అని అంటే ఒక ఇద్దరిని, ఒక లెఫ్ట్ ఒక వ్యక్తిని, రైట్ ఒక వ్యక్తిని మీరు ప్రమోట్ చేస్తారు. అలా ప్రమోట్ చేయడం వల్ల కంపెనీ మీకు ఇచ్చిన క్రైటీరియాలో ఇద్దరిని రెఫరల్ చేయమంటుంది. ఆ రెఫరల్ వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా ఏదైతే బిజినెస్ ముందుకు వెళుతుందో దాంట్లో ఒక టర్న్ ఓవర్ ని క్రియేట్ చేసి, ఆ టర్న్ ఓవర్ క్రియేట్ అయిన టర్న్ ఓవర్ లో ఒక ప్రాఫిట్ షేరింగ్ తీస్తాను, అది మీకు షేర్ చేస్తాను అంటుంది అనమాట. సో అది ఎలా చేస్తుంది అంటే, మీరు జాయిన్ అయిన తర్వాత ఒక ఇద్దరికి చెప్తే కనుక, ఇందాక నేను ప్రోడక్ట్ చూపించాను కదా, ఆ ప్రోడక్ట్ వెనుక ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి ఒక పాయింట్ అనేది వస్తుంది. సో 10,000 రూపాయల ప్రోడక్ట్ అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు ఒకసారి ఆ స్క్రీన్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, 8,400 కి మనకు ఒక సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. దానికి 40 PV వస్తుంది. అదే పక్క స్క్రీన్ లో 9,800 ప్రోడక్ట్ కి ఒక 40 PV వస్తుంది. ఇంకొకటి 10,700 కి 40 PV వస్తుంది. ఈ మూడిటికి లోపల ఉన్న ప్రోడక్ట్ యొక్క నేమ్స్ అన్నిట్లో సేమ్, కానీ రేట్స్ మారినాయి. ఎందుకు మారింది అంటే, ప్రతి ప్రోడక్ట్ లో క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ మారిపోతూ ఉంది అనమాట. సో 8,400 కి వచ్చే మ్యాగ్నెటిక్ పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది. 9,800 సూపర్ డీలర్స్ లో వచ్చే మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది. 10,700 లో దాని యొక్క గాస్ పవర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు ఈ కేటగిరీస్ తయారు చేసినారు అని అంటే, ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలి అంటే వాళ్ళు అందుబాటులో వాళ్ళ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో అలాగా ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ లో వాళ్ళకి ఏ ప్రోడక్ట్ కావాలో తీసుకున్న తర్వాత దాని వెనుక వచ్చే పాయింట్స్ ని మీరు ఈ నెక్స్ట్ స్క్రీన్ లో, ఇందాక మన బిజినెస్ మోడల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఈ స్క్రీన్ లో అవే పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనము ప్రోడక్ట్ కేటగిరీని డిస్క్రైబ్ చేయట్లేదు, దాని వెనక ఉన్న పీవీని డిస్క్రైబ్ చేస్తున్నాం. సో రేపటి రోజు ఈ ప్రోడక్ట్లే కాకుండా కొన్ని వేల రకాల ప్రోడక్ట్ కంపెనీ తీసుకురాబోతుంది. డిఫరెంట్ ప్రొడక్ట్స్ కంపెనీ తీసుకొస్తుంది కూడా. సో అప్పుడు కూడా ఏంటి, మనం కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ని డిస్క్రైబ్ చేయము బిజినెస్ పరంగా అయితే. సో మనం డిస్క్రైబ్ చేసేది ఏంటి, దాని వెనుకున్న పాయింట్ వాల్యూని డిస్క్రైబ్ చేస్తాం అనమాట. సో అలాగా మీరు ఎవరైతే ఎవరినైతే రిఫర్ చేస్తారో అతను నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా తీసుకోనివ్వండి, దాని వెనుక ఉన్న పాయింట్స్ ని మనం ఇక్కడ టర్న్ ఓవర్ లోకి కౌంట్ తీసుకుంటున్నాం. సో మనం ఇద్దరు వ్యక్తులను ఇంట్రొడ్యూస్ చేసాము. ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా
లెఫ్ట్ ఒక వ్యక్తి 50 పాయింట్లు, రైట్ ఒక వ్యక్తి 50 పాయింట్లు చేసినాడు అని అంటే మీకు కావాల్సిన క్రైటీరియా కంప్లీట్ అవుతుంది. దానికి తోడు ఈ రెండు వైపుల ఏ ఒక్క వైపు అయినా కానీ సరే కింద బిజినెస్ కనుక జరిగి ఒక 50 పాయింట్స్ కానీ వచ్చింది అని అంటే 150 పాయింట్స్ క్రైటీరియా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఈ 150 పాయింట్లలో కంపెనీ ఏమంటుంది అంటే మీరు ఏదైతే టర్న్ ఓవర్ చేస్తారో దాంట్లో నా ప్రాఫిట్ తీసేసి కంపెనీ రన్ అవ్వాలంటే నాకు కొన్ని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులకు గాను 150 పాయింట్లలో ఒక 50 పాయింట్ల వాల్యూమ్ని మాత్రం నేను పట్టుకుంటా, మిగతా దానికి నేను మీకు బిజినెస్ ప్రాఫిట్ షేరింగ్ ఇస్తానంటుంది. సో అలాగా ఒక 50 పాయింట్స్ కంపెనీ పట్టుకొని మిగతా 50 పాయింట్స్కి జత కలిపింది అని అంటే అక్కడ ప్రతి పేరింగ్ పాయింట్కి 40 రూపీస్ లాగా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ స్క్రీన్లో మీకు అర్థమవుతుంది 50-50 లెఫ్ట్ రైట్ ఒక 50-50 జరిగింది. ఆ కింద ఇంకొక వ్యక్తి 50 పాయింట్ చేయడం వల్ల టోటల్ 150 పాయింట్స్లో 50 పాయింట్స్ కంపెనీ డిటెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ 50 రైట్ సైడ్ 50కి మ్యాచ్ చేసుకొని ఈచ్ పాయింట్కి 40 రూపీస్ లాగా కలిపి 2000 రూపీస్ ఆ పైన ఉన్న వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. పైన ఉన్న వ్యక్తి ఎవరు? యు అనే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఇదొక సినారియో అనుకుంటే నెక్స్ట్ సినారియోలో కంపెనీ చెప్తున్నది మాత్రం ఇద్దరినే ప్రమోట్ చేయమంటుంది. ఇక్కడేమో 50-50 కొన్నారు. ఇంకొక వ్యక్తి ఎంత కొనొచ్చు? 40 PV కొనొచ్చు. 40 PV కొంటూ లెఫ్ట్ రైట్ జాయిన్ కావచ్చు. ఆ విధంగా నెక్స్ట్ స్క్రీన్లో ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ 40 PV అయి ఉండొచ్చు. లెఫ్ట్ రైట్ 40-40 చేశారు. ఆ కింద వ్యక్తి మళ్ళీ 40 PV చేశాడు. సో అక్కడ ఏం జరిగింది? మీకు 120 పాయింట్స్ది వాల్యూమ్ జరిగితే దీంట్లో కంపెనీ తీసుకునేది ఎంత? తన కంపెనీని రన్ చేయడానికి 50 పాయింట్స్ మాత్రమే తీసుకుంటుంది. అలా 50 పాయింట్స్ తీసుకోవడానికి 80 ఎక్కడ సైడ్ ఉందో 40-40 ఒకదాని కింద ఒకటి ఎక్కడైతే 80 ఉందో అక్కడ 80 వాల్యూమ్లో నుంచి 50 పాయింట్స్ కంపెనీ రన్ చేయడానికి 50 పాయింట్స్ పక్కకు తీసుకొని రిమైనింగ్ పాయింట్స్ మనకు మ్యాచ్ చేయడానికి ఒక సైడ్ 40 ఉంది, ఇంకో సైడ్ 80లో 50 పోతే 30 పాయింట్స్ మిగిలింది. కాబట్టి ఆ 30 పాయింట్స్ మిగిలినందుకు 30 మ్యాచ్ చేసుకొని మీకు 30 × 40 లాగా 1200 రూపీస్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇంకొక సినారియోలో ఈ థర్డ్ సినారియో చూడండి, సేమ్ ఒక సైడ్ 40 జరిగింది, ఇంకో సైడ్ వ్యక్తికి 70 PV ప్రోడక్ట్ నచ్చి ఉండొచ్చు, ఆ కింద వ్యక్తికి 50 PV నచ్చి ఉండొచ్చు. సో సేమ్ కాంబినేషన్లో లెఫ్ట్ రైట్ మ్యాచింగ్లో ఎక్కడ సైడ్ అయితే 50 కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో అక్కడి నుంచి 50 పాయింట్స్ కంపెనీ తీసుకున్న తర్వాత మిగతా పాయింట్స్ కంపేర్ చేసుకొని రిమైనింగ్ 40-40 మ్యాచ్ చేసుకొని 1600 వచ్చింది. సో ఈ విధంగా ఫస్ట్ మనకు జరగాల్సింది ఏంటంటే క్రైటీరియా అంటాం. సో మనము ఒక ఇద్దరు వ్యక్తులని ప్రమోట్ చేసాము. ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇలాంటి ఎనీ కాంబినేషన్, ఇవే కాదు రేపటి రోజు ఇంకా చాలా కాంబినేషన్స్ వస్తాయి. సింగిల్ PVతో ప్రోడక్ట్ ఉండొచ్చు, లేదంటే డబల్ PVతో ఉండొచ్చు, 10 PVతో ఉండొచ్చు. రకరకాల కాంబినేషన్లో ఈ పర్మిటేషన్ కాంబినేషన్ బేస్ చేసుకొని మీ బిజినెస్ అనేది ముందుకు వెళ్తుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా కావాల్సింది మీకు లెఫ్ట్ రైట్ ఒక్కొక్క వ్యక్తి కావాలి. అలా తీసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్స్లో ఏ కేటగిరీ అనేది తీసుకున్నారు, సారీ ఈ కాంబినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఈ క్రైటీరియాని తను జాయిన్ అయిన డేట్ నుంచి 15 రోజుల్లోగా, తను జాయిన్ అయిన రోజు నుంచి 15 డేస్లోగా ఈ క్రైటీరియా కంప్లీట్ చేస్తారో ఆ వ్యక్తికి ఇందాక మనం మాట్లాడుకున్న ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్లో ఏవైతే 2 రకాల క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి డిస్కౌంటెడ్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. 10,700 ప్రోడక్ట్ 3,800కి, 9,800 ప్రోడక్ట్ 2,900కి మీరు కొనుక్కోవచ్చు పర్సనల్ యూస్ కోసం. సో ఇది ఒక ఆఫర్ మాత్రమే. ఎవరికి వస్తుంది ఇది? ఎవరైతే తను జాయిన్ అయిన రోజు నుంచి 15 రోజుల్లోగా ఇద్దరిని తీసుకొని వచ్చి ఆ కింద కూడా బిజినెస్ బిల్డ్ చేసి ఆ 50 పాయింట్స్ క్రైటీరియాని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది కంపల్సరీగా చేయాలని రూల్ ఏం లేదు. మీరు 15 డేస్లో చేయకుండా 1 మంత్లో చేయొచ్చు, 2 మంత్స్లో చేయొచ్చు. వాళ్ళకి ఇది వర్తించదు. ఆ తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ కామన్గా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి ఏముంటాయో చూద్దాం. రైట్. సో ఇక్కడ టోటలీ మన సేల్స్ మీద మన బిజినెస్ డిపెండ్ అయి ఉంది. ఈ సేల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు మీ టీం చేసే వాల్యూమ్ బట్టే ఉంటుంది. ఇందాక మనం లెఫ్ట్ రైట్ అన్నాం కదా, మన కంపెనీ వాళ్ళు లెఫ్ట్ రైట్ అనే పదం వాడకుండా ముద్దుగా జీనియస్, విన్నర్ అని పిలుచుకుంటాం. లెఫ్ట్ సైడ్ని జీనియస్ అంటున్నాము, రైట్ సైడ్ని విన్నర్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం అనమాట. సో అలాగా లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్ తోటి మీరు మీ వాల్యూమ్ నుంచి కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే మీకు ఈ విధంగా మీ మీ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, ఒక పాయింట్ కనుక మ్యాచ్ అయితే 40 రూపీస్ అని చెప్పి, మీరు ఏ ప్రోడక్ట్ అయినా కానీ సరే మ్యాచ్ చేయండి. ఇందాక మనం చూపించిన ప్రోడక్ట్ రేంజ్ లో ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా తీసుకుంటారు, ఎనీ కాంబినేషన్ లెఫ్ట్ రైట్. అలా జరిగింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ 13 PV తోటి కనుక లెఫ్ట్ జరిగి 13 PV రైట్ కానీ జరిగింది అని అంటే దానికి ఆ పేర్ అయినందుకు ఇంటూ 40 లాగా తీసుకుంటే 520 రూపీస్ వస్తుంది. ఇది ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకుని మీ బిజినెస్ ముందుకెళ్తుంది. ఇక నేను దీన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయబోను. లెఫ్ట్ రైట్ వాల్యూమ్స్ ఏవైతే జరుగుతాయో ఎప్పుడు జరిగినా కానీ సరే, మార్క్ మై వర్డ్స్, బిజినెస్ ఎప్పుడు జరిగినా కానీ సరే, నేను ఇవాళ లెఫ్ట్ సైడ్ బిజినెస్ చేశాను, 2 రోజుల తర్వాత రైట్ సైడ్ బిజినెస్ చేశా. సో రైట్ సైడ్ బిజినెస్ లెఫ్ట్ సైడ్ బిజినెస్ మ్యాచ్ అయ్యింది అంటే మ్యాచ్ అయిన ప్రతి పాయింట్ కి ఒక పాయింట్ కి 40 రూపాయల లాగా వస్తుంది. అంటే ఒక జతకి లెఫ్ట్ సైడ్ ఒక పాయింట్ కి రైట్ సైడ్ ఒక పాయింట్ కి 40 రూపీస్ లాగా తీసుకుంటూ మీరు ఎంత తీసుకోవచ్చు అని చూస్తే కనుక టోటల్ గా ఒక పూటకి ఒక సింగిల్ సెషన్ లో 12 అవర్స్ అని స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా. సో అలాగా ఒక పూటకి 200 పాయింట్స్ మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మ్యాచ్ చేయొచ్చు. సో అలా జరిగింది అంటే 40 రూపీస్ లాగా తీసుకుంటే ఇక్కడ మీరు హైయెస్ట్ అమౌంట్ ఎంత సంపాదిస్తున్నారు, 50,000 రూపీస్ సింగిల్ సెషన్ లో. మినిమం ఎంత సంపాదిస్తున్నారు, 520 రూపీస్ మినిమం సంపాదిస్తున్నారు. అంటే ఒక కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 520 రూపాయల నుంచి హయ్యర్ సైడ్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు ఇక్కడ అనిపిస్తే కనుక చూస్తే కనుక 50,000 రూపీస్ వరకు మనము ఒక సింగిల్ సెషన్ లో ఎర్న్ చేసే అవకాశం ఉంది. నేనేం చెప్తున్నా, అవకాశం ఉంది అని అంటున్నా. ఖచ్చితంగా మీకు వస్తుందని చెప్పట్లేదు. ఖచ్చితంగా మీకు రావాలి అని అంటే దానికి తగ్గట్టుగా ప్లానింగ్, దానికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ మీ అప్లైన్ ద్వారా మీరు తీసుకొని ఈ రెగ్యులర్ మీటింగ్స్ లో కనుక మీరు వింటూ దాన్ని నేర్చుకొని ముందుకు కానీ వెళ్ళగలిగితే డెఫినెట్ గా మనం ఇలాంటి ఇన్కమ్ ని మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. ఇదంతా ఒక నెంబర్ గేమ్. ఈ నెంబర్ గేమ్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఇవాళ మీరు ఒక లెఫ్ట్ ఒక పర్సన్ తీసుకొచ్చారు, రైట్ ఒక పర్సన్ తీసుకొచ్చారు, వీళ్ళిద్దరు 100 పాయింట్స్ కనుక జాయిన్ అయినారు అని అంటే డెఫినెట్ గా మీకు ఒక 4,000 రూపీస్ వస్తుంది. సో మీరు ఒక్కొక్కరిని తీసుకొచ్చినారు కాబట్టి 4,000 వచ్చింది. అదే మీరు ఇటు ఒక 1000 మందిని ఇటు ఒక 1000 మందిని తీసుకురాగలిగితే మీకు అంత నెట్వర్క్ ఉండి, మీకు అంత ఓపిక ఉండి, మీకు అంత ఎనర్జీగా ఉంది అని అనుకోండి, డెఫినెట్ గా దాని తగ్గట్టుగా కాంబినేషన్ లోనే మీకు ఇన్కమ్ వస్తుంది. అలా రావాలి అంటే మీకు ఒక టీం ఉండాలి, ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఉండాలి. సో అలా చేసుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు. మన బిజినెస్ చాలా సింపుల్, సింగిల్ పేజ్ లో మనకి వర్కౌట్ అవుతుంది. హైయెస్ట్ వాల్యూమ్ ఎంత తీసుకోవచ్చు అని అంటే లెఫ్ట్ సైడ్ గ్రూప్ తోటి, జీనియస్ సైడ్ గ్రూప్ తోటి 1250 పాయింట్స్, విన్నర్ సైడ్ గ్రూప్ తోటి 1250 పాయింట్స్ మనం చేయించగలిగితే ద అల్టిమేట్ అమౌంట్ వాట్ యూ కెన్ ఎర్న్ ఈస్ 50,000 రూపీస్ పర్ డే. ఒక రోజుకి మీరు పర్ సెషన్, ఒక సెషన్ కి మీరు 50,000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు ఒక 12 అవర్స్ లో. సో ఇది ఇవాళే మీకు జరిగిపోతుందని నేను చెప్పను. ఇక్కడ నుంచి మేబీ ఒక 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు కూడా పట్టచ్చు. మీరు ఎంత సీరియస్ గా దీని మీద టైం పెడుతున్నారు, ఎంతమందితో దీంతో డిస్కస్ చేస్తున్నారు, దీని గురించి డిస్కస్ చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడింది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను రోజంతా బిజీగా ఉంటాడు. నెలలో కేవలం 4 ఆదివారాలు మాత్రమే దీని మీద టైం పెట్టగలడు. అతనికి ఆదాయం ఒకలాగా వస్తుంది, రైట్? ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, తను డే అంతా ఆటో డ్రైవ్ చేసుకుంటున్నాడు. ఎప్పుడో కుదిరినప్పుడు 1 గంట సేపు మాత్రమే చెప్తున్నాడు, కానీ ఎవ్రీడే చెప్తున్నాడు. ఆయనకి ఇన్కమ్ ఇంకోలాగా వస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చెప్పిన దానికి, ఒక ఆటో డ్రైవర్ చెప్పిన దానికి సొసైటీలో వాళ్ళ వెయిటేజ్ ఉంటుంది. సో ఆ వెయిటేజ్ ని బట్టి వాళ్ళ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగా అందరికీ ఒకేలాగా వ్యాపారం జరగాలని రూల్ లేదు, కానీ అందరికీ క్యాలిక్యులేషన్ మాత్రం ఒకటే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి అయినా కానీ క్యాలిక్యులేషన్ ఒకటే, ఐఏఎస్ ఆఫీసర్ కూడా క్యాలిక్యులేషన్ ఒకటే, ఒక స్టూడెంట్ కూడా క్యాలిక్యులేషన్ ఒకటే, ఒక హౌస్ వైఫ్ కూడా క్యాలిక్యులేషన్ ఒకటే. జరిగేది ఏంటి, లెఫ్ట్ సైడ్ ఒక పాయింట్ జరిగింది, రైట్ సైడ్ ఒక పాయింట్ జరిగింది, యూ విల్ గెట్ 40 రూపీస్. లెఫ్ట్ సైడ్ 1250 పాయింట్ జరిగింది, రైట్ సైడ్ 1250 పాయింట్ జరిగింది, యూ విల్ గెట్ 50,000 రూపీస్. దాట్స్ ఇట్, సింపుల్ క్యాలిక్యులేషన్. సో దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్తున్నాము, ఎంత వేగంగా తీసుకెళ్తున్నాము, ఎంత ఇంట్రెస్ట్ తో తీసుకెళ్తున్నాం అనేది టోటల్ గా మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయ్యింది అండ్ మీ ఆకలి మీద డిపెండ్ అయ్యింది, రైట్? సో దిస్ ఈస్ అవర్ టోటల్ ప్రెజెంటేషన్. సో ఈ మొత్తం ప్రెజెంటేషన్ క్యాలిక్యులేషన్ మొత్తం కూడా 5 to 5, ఇందాక 12 అవర్స్ అనుకున్నాం కదా, ఈ 12 అవర్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే ప్రతిరోజు 5 AM నుంచి 5 PM వరకు 12 అవర్స్ జర్నీ. అలానే ఈవినింగ్ 5 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 5 AM వరకు ఆ 12 అవర్స్ జర్నీలో మీ బిజినెస్ వాల్యూమ్ ఏదైతే మీరు అక్కడ క్రెడిట్ చేస్తారో కంపెనీకి, దాని మీదనే మీ క్యాలిక్యులేషన్ జరిగి
మీకు రావాల్సిన క్రెడిట్స్ మీకు జరుగుతాయి, ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బిజినెస్ మోడల్. అండ్ ఇక్కడ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు అని అంటే ఇక్కడ ఎస్టిమేషన్ పరంగా 1 lakh రూపీస్. అగైన్ నేను ఏం చెప్తున్నా, ఇట్స్ అన్ ఎస్టిమేషన్, కంపల్సరీ మీకు వస్తుందని నేను చెప్పట్లేదు. ఈ కాంబినేషన్ కనుక జరిగితే ఖచ్చితంగా వస్తుంది, అది జరగకుండా మాత్రం ఇది రాదు. సో ఆ కాంబినేషన్ మనకి ఖచ్చితంగా జరగాలి అండ్ ఆ 12 గంటల్లోనే జరగాలి. ఆ 1250 పాయింట్స్ అనేది ఒక 12 గంటల సైకిల్లో జరగాలి. ఇది అర్థం కావాలంటే ఒక 2-3 సార్లు మీకు కమిషన్ తీసుకుంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మిమ్మల్ని పిలిచిన మీ అప్లయన్స్ తోటి మాట్లాడండి, రెగ్యులర్ సెషన్స్ వింటూ ఉండండి, యూ కెన్ గెట్ ఇట్ వెరీ ఈజీలీ. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న ఒక క్లాజ్ ఉంది. ఈ క్లాజ్ ఏమనంటే ఒక క్యాపింగ్ అనేది ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ 1200 పాయింట్స్ క్యాపింగ్ అండ్ దానికి రావాల్సిన 1 lakh రూపీస్ అనేది, ఈ 1 lakh రూపీస్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, మన బిజినెస్ లో నేను ఇందాక ఏం చెప్పాను, మల్టిపుల్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి అని చెప్పి. ఈ మల్టిపుల్ ప్రొడక్ట్స్ తో బేస్ చేసుకొని మనకి సింగిల్ ప్రొడక్ట్ తోటి కూడా వచ్చే అవకాశం ఉంది, అంటే సింగిల్ పీవీతో వచ్చే అవకాశం కూడా ఉంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8400 ప్రోడక్ట్ కొంటే 45 పాయింట్స్ ఎట్లయితే వస్తున్నాయో, రేపటి రోజు 1500 తోటి కూడా ఒక ప్రోడక్ట్ రావచ్చు, దాని వెనుక ఒకటే పాయింట్ ఉండొచ్చు. సో అలాగా ఎవరైనా కానీ వ్యాపారం చేయాలని అనుకుంటే డిఫరెంట్ కేటగిరీస్ తో వాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ యాజ్ ఇఫ్ నౌ మన దగ్గర మినిమం ప్రోడక్ట్ వచ్చేసి 13 పీవీ. సో 13 పీవీ తోటి కానీ 25 పీవీతో కానీ మీరు ఎవరైనా జాయిన్ అయినారు అని అంటే కనుక, ప్రజెంట్ సినారియోలో ఎవరైనా జాయిన్ అయినారు అని అంటే వాళ్ళకి మ్యాచింగ్ అయితే కనుక మాక్సిమం సీలింగ్ ఎంత తీసుకోవచ్చు అంటే దట్ ఈస్ ఓన్లీ 4000 రూపీస్ పర్ సెషన్. సో ఇది ఎవరికి ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రెండ్ని అప్రోచ్ అయ్యాను, అతని దగ్గర 40 పీవీ పెట్టడానికి డబ్బులు లేవు, అతను అతని దగ్గర ఇన్కమ్ లేదు, రెడీగా బ్యాంక్ బ్యాలెన్స్ లేదనుకుందాము, కానీ అతనికి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఆ వ్యక్తికి కంపెనీ ఏమంటుంది అంటే, యూ కమ్ అండ్ జాయిన్ విత్ ఎ మినిమం ప్రోడక్ట్. ఒక 13 పీవీ తోటి మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు 40 పీవీలోకి మీరు తర్వాత అప్గ్రేడ్ చేసుకుందరు, ముందు మీరు దీంట్లో డబ్బు సంపాదించుకోండి అని ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగా మీరు అవకాశాన్ని అతని చేతిలోకి పెట్టే ఛాన్స్ ఉంది. ఒకటేసారి అతనితో 10,000 కానీ లేదంటే 9,800 కానీ పెట్టించలేనప్పుడు ఒక మినిమం అమౌంట్ తోటి ఒక పర్సన్ మీ బిజినెస్ లోకి తెచ్చుకొని అతనితోటి నెట్వర్క్ ని బిల్డ్ చేసి ఆ నెట్వర్క్ ద్వారా అతనికి కమిషన్ వస్తే గనక ఆ తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని తన కొత్త ప్రోడక్ట్ తీసుకోవచ్చు, తనను తాను అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఏం పెట్టాడు, ఎవరైనా కానీ సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే తక్కువ ప్రోడక్ట్తో జాయిన్ అయ్యి మీ బిజినెస్ ని మీరు టెస్ట్ చేసుకోండి. సో నేను దీనికి ఫిట్ అవుతాను, ఇది నాకు వర్కౌట్ అవుతుంది అని అనుకున్నప్పుడు యూ కెన్ అప్గ్రేడ్ యువర్ అకౌంట్. నేను 13 పీవీతో నా ఫ్రెండ్ 13 పీవీతో జాయిన్ అయ్యాడు, అతనికి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక 4000 రూపీస్ మ్యాచింగ్ వస్తుంది. అట్లాంటి ఒక 2-3 మ్యాచింగ్లు తీసుకొని తన డబ్బు పోగేసుకున్న తర్వాత తన ప్రోడక్ట్ ని అప్గ్రేడ్ చేసుకొని తన అకౌంట్ అప్గ్రేడ్ చేసుకొని 40 పీవీలోకి వచ్చి ఫుల్ సీలింగ్ లోకి కూడా వెళ్ళొచ్చు. సో అటువంటి ఒక అవకాశం కూడా ఇక్కడ మనకి ఇచ్చారనమాట. అంటే ప్రతి ఒక్క వ్యక్తి 100% వాల్యూమ్ తో రావాల్సిన పని లేదు. సో మినిమం అమౌంట్ తో కూడా రావచ్చు. అండ్ రాబోయే రోజుల్లో ఇది ఇంకా చిన్న పీవీ తోటి కూడా ఎంట్రీ ఇస్తారు. సో వాళ్ళకి ఏంటనంటే ఇది నెక్స్ట్ ఒక 2-3 డేస్ లో లాంచ్ అయ్యే దాంట్లో మనకి కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనం ముందే మాట్లాడుతున్నాం ఇక్కడ. సో 1 పీవీతో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆ 1 పీవీతో తీసుకున్న వాళ్ళు 13 పీవీ వరకు వచ్చేంత వరకు వాళ్ళకి కమిషన్ కూడా జనరేట్ కాదు. అంటే 1 పీవీ కాన్సెప్ట్ ఎందుకు ఇచ్చినారు, ఏ దారిలో పోయే ఒక వ్యక్తిని కూడా మీరు ఇమీడియట్ గా దీంట్లోకి తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ట్రావెల్ చేస్తున్నారు, చేతికి బ్యాండ్ ఉంది, మీ కో ప్యాసింజర్ అడిగినారు సార్ ఇది ఏంటి అని, అతను మీరు లైవ్ లో అక్కడ డెమో చేసి ఎక్స్ప్లెయిన్ చేసినారు. చేసిన వెంటనే అతను ఏమంటాడు, నా దగ్గర 13 పీవీ కొనడానికి 3100 రూపీస్ లేవండి అని అంటాడు. సో అతని దగ్గర 1 పీవీ ప్రోడక్ట్ సంబంధించిన 500, 600, 1000 రూపాయలు ఏదో ఒక అమౌంట్, చిన్న అమౌంట్ ఉంటే కనుక యూ క్యాన్ రిజిస్టర్ హిమ్. స్పాట్ లో అతన్ని రిజిస్టర్ చేసి మీరు బిజినెస్ లో పెట్టేసుకునే అవకాశం ఉంది. సో ఈ ఫెసిలిటీ కూడా కంపెనీ రాబోయే రోజుల్లో మీకు ఇస్తుంది. మోస్ట్లీ అది ఈ మంత్ రేపు 6వ తారీఖు నుంచి కూడా లాంచ్ కాబోతుంది అనమాట. సో ఈ చిన్న క్రైటీరియాని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఈ బిజినెస్ స్మూత్ గా వెళ్తుంది. అక్కడి నుంచి మనము అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ లోకి వెళ్ళొచ్చు. దీంట్లో ఎంత సంపాదించచ్చు అనే ఒక చిన్న ఇక్కడ స్క్రీన్ ఇచ్చారు. సింగిల్ సైకిల్లో మనం
50,000 లాగా తీసుకుంటూ ముందుకని తీసుకెళ్ళగలిగితే దీస్ ఆర్ ద పర్మిటేషన్ కాంబినేషన్స్. ఈ స్క్రీన్స్ మీరు తీసుకోవచ్చు. సారీ, ఇక్కడ ఒక వ్యక్తి లైక్ ఒక 1 year కనుక 365 days కనుక ఇది కానీ జరిగింది అని అనుకోండి, ఇంత అమౌంట్ సంపాదించే అవకాశం ఉంది. ఎంత ఉందండి ఇక్కడ? ఆల్మోస్ట్ 3 crore రూపీస్ సంపాదించవచ్చు. 3 కోట్ల రూపాయలేనంటే చాలా ప్లేసెస్ లో చాలా మంది వాళ్ళ జీవిత కాలంలో, అంటే ఒక ఎంప్లాయీగా ఎంటర్ అయ్యి ఒక 20-23 years లో ఎంటర్ అయ్యి వాళ్ళ లైఫ్ టైం మొత్తంలో సంపాదించలేని ఒక అమౌంట్ ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ఒక 1 year లో 365 రోజుల్లో సంపాదించవచ్చు. సో అటువంటి ఒక పొటెన్షియాలిటీ ఉన్న ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. సో అంత పర్సంటేజ్ రాదు అని అనుకుంటే కనుక ఇక్కడ సక్సెస్ రేషియో 1% తీసుకున్నా కానీ సరే ఇట్స్ అ వెరీ గుడ్ అమౌంట్, ఇట్స్ అ వెరీ బిగ్ అమౌంట్. అండ్ ఇక్కడ ఇది కూడా నేను ఏమంటున్నా, ఈ ఆపర్చునిటీ మీరు పార్ట్ టైం గానే తీసుకుంటున్నారు. ఈ బిజినెస్ లోకి వచ్చిన వెంటనే మీరు ఉద్యోగం మానేసి వెంటనే బ్యాగ్ మీద ఈ మీద కిట్ వేసుకొని అమ్మడానికి తిరగట్లేదు. అలాంగ్ విత్ యువర్ జాబ్, అలాంగ్ విత్ యువర్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాంతో పాటు దీన్ని బిల్డ్ చేయండి, నిదానంగా బిల్డ్ చేయండి. మీ టీం ఫామ్ అయిన తర్వాత ఆ రోజు కనుక మీకు అనిపించి దీని మీద నేను ఫుల్ టైం పెడితే బాగుంటుంది అని అనుకుంటే యూ కెన్ బిల్డ్ ఇట్ ఫుల్ టైం. అలా కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు ఫుల్ టైం బిల్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ గ్రూప్ లో చాలా మంది ఈ బిజినెస్ ని ఫుల్ టైం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు జాబ్ చేసిన వాళ్ళే, జాబ్ తో పాటు ఇది బిల్డ్ చేసిన వాళ్ళే. సో అలా హ్యాపీగా మీరు దీన్ని బిల్డ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి కండిషన్స్ లేవు. ఒకటే ఒక కండిషన్ ఉంది, అదేంటనంటే 18 ఏళ్ళు ఉండాలి ఈ బిజినెస్ చేయాలంటే. రెండోది వాడు ఖచ్చితంగా బతికుండాలి. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటే ఎవరైనా బిజినెస్ చేయొచ్చు. అదర్ దెన్ దట్ 18 years లేని వాళ్ళు చేయడానికి లేదు, చనిపోయిన వాళ్ళు రిజిస్టర్ మనం చేయలేము. వీళ్ళని మినహాయించి వీళ్ళతో ఎవరైనా చేయొచ్చు. క్వాలిఫికేషన్ అంటే 18 years ఇస్ ద క్వాలిఫికేషన్. క్రైటీరియా అంటే వాడు బతికుండాలి. కోమాలో ఉన్నా పర్లేదు, అతనికి కూడా మీరు ఐడి వేయచ్చు. సో అటువంటి ఒక సింపుల్ మోడల్. దీనికి ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, రైట్? మీ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. ఒకటే ఒకటి కావాలి, అది ఆకలి. ఆ ఆకలి ఉండాలి. నేను లైఫ్ లో గ్రో అవ్వాలి అని ఒక ఆకలి ఉండాలి. ఆ ఆకలి ఉంటే ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ లో ఉన్న ప్రోడక్ట్ ని మనం యూజ్ చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇటువంటి ఒక ఆపర్చునిటీ నాకు వెంకట్ సార్ ద్వారా రావడం వల్ల అది నేను యూజ్ చేసుకొని నేను నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ, నా హెల్త్ ని బాగా చూసుకుంటూ, నా ఫైనాన్షియల్ స్టేటస్ ని నేను సెట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది. సో అందుకు ఈ ప్లాట్ఫామ్ లో, ఇటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లో మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను మా అప్లైన్ కి. సో ఆయన ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పిందల్లా కూడా ఏంటి అని అంటే నాకు అనిపించింది నేను చేస్తున్నది చెప్పాను. సో యాజ్ ఇట్ ఈస్ గా మీకు జరగాలని రూల్ ఏమీ లేదు. సో దీంట్లో కొన్ని చేంజెస్ కూడా జరగచ్చు. అంటే మీ కాంబినేషన్స్ బట్టి, మీ సోషల్ నెట్వర్క్ ని బట్టి, మీ బ్యాక్గ్రౌండ్ ని బట్టి కొన్ని మార్పులు కూడా జరగచ్చు. కానీ క్యాలిక్యులేషన్ మాత్రం మీకైనా నాకైనా ఒకటే. ఒక పాయింట్ లెఫ్ట్, ఒక పాయింట్ రైట్ గా జరిగింది అంటే 40 రూపాయలు ఇవ్వడం ఖాయం, రైట్? మ్యాగ్నెటిక్ బ్యాండ్ పెట్టుకుంటే దీనివల్ల రక్తం ముందుకి వెనక్కి జరగడం ఖాయం. సో నాకు జరుగుతుంది, మీకు అదే జరుగుతుంది. సో నాకు ఏ ప్రాబ్లం అయితే నయమైందో దాని వెనక నా ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, నా థాట్ ప్రాసెస్ ఉంది, నా డైట్ ఉంది, రైట్? చాలా కాంబినేషన్స్ అవి కలిసిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. అలాంటి కాంబినేషన్ మీకు ఏమున్నాయో మీరు చెక్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ వల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది మీరు కూడా ట్రయల్ బేస్ లో మీరు మిమ్మల్ని పిలిచిన వాళ్ళతో మాట్లాడుకొని చూసుకొని డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నా. విత్ దిస్ ఐఎమ్ డన్. బ్యాక్ టు హోస్ట్.